రెండవ దినవృత్తాంతములు 32 అధ్యాయము 31 వర్స్ చదవండి. 2 Chronicles chapter 32 verse 31. 32వ అధ్యాయము 31వ వచనం. అతని దేశము ఆశ్చర్యంగా వృద్ధి నొందుటను గూర్చి విచారించి తెలుసుకొనుటకై బబులోను అధిపతులు అతని యొద్దకు పంపిన రాయబారుల విషయంలో అతను శోధించి అతని హృదయంలో ఉద్దేశమంతయు తెలుసుకొనవలెనని దేవుడు అతనిని విడిచిపెట్టెను. ఇప్పుడు అర్థమైందా? దేవుడు ఎందుకు వదిలిపెట్టేది అని తెలుసు కదా, జరిగేది తెలుసు, జరగబోయేది తెలుసు, సమస్తము తెలుసు కదా. ఎందుకు అతనిలో ఏ ఉద్దేశం కలిగి ఉన్నాడో తెలుసుకోవాలని ఎందుకు వదిలిపెట్టారు? God knew everything. God knows everything, of course. But why did God withdrew from him in order to test him? అందరికీ వచ్చేదేనండి ఇది. చాలా మందికి 50 సంవత్సరాల నుండి దేవుడు తెలుసు, 40 సంవత్సరాల నుండి దేవుడు తెలుసు, 80 సంవత్సరాల నుండి దేవుడు తెలుసు, 90 సంవత్సరాల నుండి దేవుడు తెలుసు. ఇప్పటికి మీరు అడిగినా కూడా నా పిల్లల లైఫ్ బాగోలేదు, నా వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళు ఇలా పట్టించుకోవట్లేదు, వాళ్ళు ఎట్లా ఉన్నారు, వాళ్ళు ఎలా ఉన్నారని దుఃఖంలోనూ ఉన్నారంటే నువ్వు దేవుని తెలుసుకోలేదు. You have not known God when you are still brooding and complaining and says, my children have not known me, my wife, my husband has not understood me. The reason is, though you might be a seasonal Christian of 50 years or 40 years of knowing Christ. ఇప్పుడు దేవుడు నిన్ను వదిలేశారంటే ఏ ఉద్దేశం నువ్వు కలిగి ఉన్నట్టు? If the Lord has departed from you or withdrew from you, నాకు చాలా ఇష్టం అలా వదిలేయాలి. Yes, I want God to depart from every one of you to test. అప్పుడే నీ స్వభావం ఏంటో, నీ వ్యక్తిత్వం ఏంటో, నీ ఆలోచన ఏంటో బయటకు వస్తుంది. Only then your true character will pop up. What is your thinking? What are you meditating? What are your words communicating? ఎందుకంటే ఒక వ్యక్తి దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత తెలుసుకున్న దానికి నమ్మకంగా ఉండాలండి. When a man has known God, he has to be faithful. It should not be like a morning dew which vaporizes. నువ్వు డెలివరెన్స్ పొందుకున్నా, స్వస్థత పొందుకున్నా, గొప్పగా నీలో ఉన్న బలహీనతల నుండి నువ్వు బయటకు వచ్చావు అన్నప్పుడు ఆ మేలుకు తగ్గట్టు ప్రవర్తన నీలో ఉండాలి. ముఖ్యంగా when you are being healed or delivered or bailed out of your problems, you have to be faithful till the very end for what God has done in your life. ఎందుకు చెప్తున్నాను తెలుసా? మేలుకు తగ్గ ప్రవర్తన గాని లేదనుకోండి, దేవుని కోపానికి ఉగ్రత పాలవుతారు. You will have to face the wrath of God if you are not faithful to what God has done in your life. దాని వల్ల నువ్వు ఏమి ముట్టుకున్నా కూడా అక్కడ నీకు ఏ పని జరగదు. And whatever your hand touches, it will be futile. ఏమి నువ్వు అనుకున్నది ఏది జరగదు. Whatever you think will not come to pass. ఏముంది అలా వెళ్తాను అక్కడ జరుగుద్ది, ఇప్పటికి అయిపోతే ఏముంది, నెక్స్ట్ వీక్ అయిపోతుంది, లేదనుకో 1 month లో అయిపోతుంది, అది కూడా నాలుగు మీదే ఉంటది. You will just say words telling if not today it will happen tomorrow or next week or there is a next semester or there is a next year. I can always do. ఇక్కడ మీరు 31 చదివారు కదా, నేను యూత్ పిల్లలకు కూడా చెప్తున్నా, ఇక్కడ మీరు వాక్యం వింటారు, బయటికి వెళ్ళిన తర్వాత మీరు విన్న వాక్యం మీద నిలబడి ఉన్నారా లేదా అని దేవుడు వదిలిపెట్టి చూస్తారు మిమ్మల్ని. You are hearing the word of God and God will definitely test you to see if you have been obedient to the instruction that was given to you or not. కదా 25వ వచనానికి వెళ్ళండి ఇప్పుడు. Verse 25. అయితే హిజ్కియా మనసును గర్వించి తనకు చేయబడిన మేలుకు తగినట్లు ప్రవర్తింపనందున అతని మీదకిని యూదా యెరూషలేముల వారి మీదకిని కోపము రాగా. ఎవరు ఎందుకు రావాలి అంటే వీళ్ళకి వచ్చిందంటే మిగతా వాళ్ళకి రాదా? ఈ యుగంలో ఎవరికి రాదా? When they had the wrath, do you think the people of this world also will not have? రక్తం పనిచేసేస్తుందా? Do you think the blood will work? అంటే రక్తం పనిచేస్తుంది. నువ్వు ఏదైనా చేసుకోవచ్చు, నువ్వు అబద్ధం చెప్పుకోవచ్చు, మోసం చేయొచ్చు, ఏదైనా చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు, కానీ రక్తం కడిగేస్తుంది. ఎక్కడుంది వాక్యము? నువ్వు ఏ తప్పు చేసినా రక్తం కడుగుద్దని చెప్పి ఎక్కడుంది వాక్యం అని అంటున్నావు? Okay, where is the word that says that you keep on sinning and the blood of Jesus Christ will keep on forgiving you? కదా మీ ప్లేస్ లో నేను ఉంటే ఒకటే చెప్తా. If I were you, I will say this. రక్తం కడగాలి లేనిది నా చేతిలో ఉంది. Whether I have to be washed and cleansed with the blood of the Lord, it's there in my hands and my decisions. ఎందుకంటే నిర్దోషమైన నిష్కలంకమైన గొర్రె పిల్ల రక్తము వంటి క్రీస్తు రక్తముచే మీరు విమోచించబడతారు కదా అని వాక్యం చెప్తుంది. Because the word of God says you have been cleansed and redeemed by the precious and the spotless blood of Jesus Christ, not with gold or silver. ఫస్ట్ నువ్వు నిజంగానే మారు మనసు పొందుకున్నావు అంటే దాని యొక్క దానికి తగ్గ ప్రవర్తన నీలో ఉంటుంది, కానీ ఈ మ్యానిపులేషన్స్ ఉండదు. ప్రొద్దున ఒక మాట సాయంత్రం ఒక మాటలు ఉండవు. You will not be inconsistent in the word that you have given, but you will be sticking to the decisions that you have taken and you will abide by them. ఎందుకంటే ఇక్కడ ఇతనికి ఎందుకు దేవుడు అతని మీదకి ఉగ్రత ఎందుకు వచ్చింది? Why did the wrath of God came upon Hezekiah? ఎందుకు వచ్చింది? Why?
దేవుడి చిత్తంతో అతను లేడు కాబట్టి ఆ ఉగ్రత రావడం జరిగింది. Because he was not according to God's will and his heart was lifted up. ఎందుకంటే మేలుకు తగినట్లు అతను ప్రవర్తించినప్పుడు క్వశ్చన్ మార్క్ వేసుకోండి. నువ్వు ఏ విధంగా వచ్చావు, ఏ విధంగా మార్చుకున్నావు, ఏ విధంగా దేవుడు నిన్ను బయటకు తీసుకొచ్చారు, ఏ విధంగా నీకు అవసరమైన సమయంలో నీకు సహాయం చేస్తున్నారు, ఆ మేలుకు తగ్గట్టు నువ్వు నీ ప్రవర్తన ఉందా? క్వశ్చన్. You need to ask this question: is So- your behavior according to the goodness that God has shown favor upon you, or are you proud, arrogant, and displaying a different kind? అంతే కదా, బైబిల్లో వాక్యం కాదు, బైబిల్లో ఉన్న వాక్యం నీలో ఉండాలి. It's not the word of God, but the word of God should be found in you. That's the most important thing. నువ్వు Amen. బైబిల్లో వాక్యం చూస్తే నువ్వు ఆచారానికి ఇంపార్టెన్స్ ఇస్తున్నావు. If you are looking at the word of God in the physical book, that means you're giving importance to ఉన్న a tradition. వాక్యాన్ని నీ మీద ప్రయోగం చేసుకుంటున్నావు అని అంటే నువ్వు క్రీస్తుని నమ్ముతున్నావు. When you're making use of the word of God, adapting it in your life, that means you're believing in Christ. ఎందుకంటే పాపిష్టి జనము క్రీస్తుని నమ్మల, క్రీస్తుని అప్పగించింది. Because the sinful people did not believe in Christ, they handed over Christ to the authorities. పాపిష్టి జనము ఏంటి? ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు క్రియేట్ చేసుకునేవారు. The sinful people create something which did not occur. They have a కానీ basic పాపిష్టి assumption. జనం అలాగే క్రియేట్ చేసుకుంటారు. The sinful people create like that కానీ only. క్రీస్తు ఆ విధంగా కాదు, ప్రతిదీ వాక్యము జ్ఞాపకం చేసుకుని ఇలా కదా ఉండాలి, ఇలా కదా ఉండాలని జ్ఞాపకం But చేస్తారు. Christ always reminds us through the word of God, this is how you ought to behave. మీరు 25వ వచనం మీరు చూసారంటే అక్కడ ఏం కనబడుతుంది? What you see in 2 Chronicles హిజ్కియా 13:25. మనస్సును గర్వించి తనకు చేయబడిన మేలుకు తగినట్లు ప్రవర్తింపనందున అతని మీదకి యూదా యెరూషలేం వారి మీదకి కోపం రాగా, అంటే ఎంటర్ ఫ్యామిలీ మీదకే దేవుని కోపం వచ్చింది. Just because of one person, one king heart was having pride and was lifted up, the wrath was looming over him and over Judah and Jerusalem. That means the entire family members will suffer. చాలా మంది అలాగే ఉంటారు. Many people, families will be like that, and they will not బాధలో suffer. ఉన్నప్పుడు, రోగంతో ఉన్నప్పుడు దేవుని వేడుకుంటారు. When they are in struggling, when they are in trouble, they pray to God. స్వస్థత పొందుకున్న తర్వాత చేసిన మేలు మర్చిపోయి విశ్వాసఘాతుకులు అవుతూ ఉంటారు. But when they are receiving the blessings, they are faithless and they remember and they remind to be the కదా, same old person. శోధనలు రాకుండా ఆగవండి. ఏదో ఒక రూపంలో శోధన వస్తూనే ఉంటుంది. Tribulations will come, it cannot be stopped. శోధనలు రాక మానవు దేవుని యందు విశ్వాసం ఉంచి, అంటే శోధనలో నువ్వు ఏం నేర్చుకోవాలి? నీకు ఒక శోధన వచ్చింది, You got a trouble, you got a problem, you face a situation. What should you learn? పరీక్ష దేవుని నుండి వస్తది, శోధన దెయ్యం నుండి వస్తది. రాసుకోండి, Write it down. Test will, పరీక్ష దేవుడి దగ్గర నుంచి నీకు పరీక్ష వస్తది, శోధన మాత్రము సాతాను నుండే వస్తది. test will come from God, whereas temptation will come from Satan. కదా, నీకు అటువంటి శోధన వచ్చినప్పుడు నువ్వేం చెయ్యాలి? When you're tempted, what you're supposed to do? ఫస్ట్ నువ్వు చేయవలసింది ఏంటి? What is the first thing you ought to do? దేవుని మీద ఫస్ట్ విశ్వాసం ఉందా లేదా చెక్ చేసుకోవాలి. You need to check if your faith is inclined towards God. అంటే నీ పరిస్థితులు మారట్లేదు, That means your situation is not నువ్వు changing. అనుకున్నవి జరగట్లేదు, That means whatever you're thinking is not ప్రతిదీ occurring. ఏదో అడ్డంకులు వస్తూనే ఉంటాయి. There are some struggles, some hurdles. ఏదో ఒక మాట్లాడుతూనే ఉంటాము, చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ వచ్చేస్తూ ఉంటాయి. Something occurs and there'll be small misunderstandings. ఒక్కొక్కసారి మనకి వర్క్ అవుతుంది, ఇంకొకసారి డీల్ ఒక్కొక్కసారి బిజినెస్ జరగకపోవచ్చు, Sometimes there is hurdles in your business and you lose your ఒక్కొక్కసారి orders. ప్రమోషన్ రాకపోవచ్చు, Sometimes your promotion ఏదో అడ్డంకులు ఉంటూ ఉంటాయి. some hurdles or the other do take ఆ place. టైంలో వాళ్ళకి ఇచ్చారు నాకు ఇవ్వలేదు, వాళ్ళకి చేశారు నాకు అది కాదు. నీ ప్లేస్ లో నేనుంటే ఫస్ట్ నన్ను నేను చెక్ చేసుకుంటాను. At that moment, you should not root that the promotion or the increment has been given to somebody else and not you. Instead, you need to introspect your life, test and examine yourself. ఫస్ట్ నేను చెక్ చేసుకుంటాను. నేను I will check myself. నిజంగానే దేవుడి మీద విశ్వాసంతో ఉన్నానా? Am I really having faith towards God? Am I faithful towards Him? రెండు, ఏం తప్పు చేసి ఉంటాను? తప్పకుండా తప్పు చేసి ఉంటా. తప్పు చేయకుండా ఉంటే ఈ పాటికి అన్ని నాకు రిలీజ్ అయ్యేదని క్వశ్చన్ వేసుకుంటా. I will only check. I would have definitely committed some sin. Otherwise, it would have been released by now. I will start checking myself. సరే, నా తప్పే నాకు తెలియలేదు, But if I'm not able to still know my అయినా mistakes, కూడా పశ్చాత్తాపడతా even then I will still repent. కదా. నాకు తెలియదు నాన్న, కానీ తప్పకుండా తప్పు చేసి ఉంటాను కాబట్టి నేను ఆ తప్పుకు నేను పశ్చాత్తాపడిపోతా అని చెప్తావు, యాక్సెప్ట్ చేసేసుకుంటాను నేను. Lord, I'm not able to recognize my folly and my mistake, but for sure I would have committed some sin. Therefore, I will ఆ repent. విధంగా తగ్గించుకోవడం జరుగుతుంది. Likewise, I will humble myself. నెక్స్ట్ వర్స్ చదవండి, Read verse 26. 26. Verse 26. హిజ్కియా హృదయ గర్వము విడిచి తానును యెరూషలేము కాపురస్తులను తాము తగ్గించుకొనిది గనుక హిజ్కియా దినములలో యెహోవా కోపం జనుల మీదకి రాలేదు. దేవుడి కోపం ఆగిపోయింది అంటే అతని రాజ్యం మీద ఎవరి మీదకి రాలేదంటే
నీ నుండి దేవుని కోపం పక్కకు మరలించావంటే నీ ఫ్యామిలీనే నువ్వు రక్షించుకున్నావు కదా. And look at the contrast. The moment Hezekiah humbled himself for the pride of his heart, he and the inhabitants of Jerusalem, the wrath of the Lord did not come upon them. Likewise, because of you, the wrath of God will not affect your family. దేవుని కోపాన్ని నువ్వు తప్పించుకుంటే నీకేం జరుగుద్ది? What will happen if you escape the wrath of God? నువ్వు రాసి పెట్టుకో. Write it down. దేవుడు కోపం నుండి నువ్వు తప్పించుకున్నావంటే నీకేం జరుగుద్ది? What will happen to you if you escape from the wrath of God? నెక్స్ట్ వర్స్ చూడండి. వర్స్ 27. హిజ్కియాకు అతి విస్తారమైన ఐశ్వర్యమును ఘనతయు కలిగెను. అతడు వెండి బంగారములు రత్నములను సుగంధ ద్రవ్యములను డాళ్లను నానా విధములకు శ్రేష్టమైన ఉపకరణములను సంపాదించి వాటికి బొక్కసములను కట్టించెను. ధాన్యమును ద్రాక్షారసమును తైలమును ఉంచుటకు కొట్లను పలు విధముల పశువులకు సాలలను మందలకు దొడ్లను కట్టించెను. మరియు దేవుడు అతనికి అతి విస్తారమైన కలిమి దయచేసినందున పట్టణములను విస్తారమైన గొర్రెల మందలను పశువుల మందులను అతడు సంపాదించెను. ఈ హిజ్కియా గిహాను కాలువకు ఎగువన కట్టివేయించి దావీదు పట్టణపు పడమటి వైపునకు దాన్ని తెప్పించెను. హిజ్కియా తాను పూనుకొనిన సర్వ ప్రయత్నముల యందును వృద్ధి పొందెను. ఏ పని చేసినా అభివృద్ధి పొందాడంటండి. అది అనుభవ జ్ఞానంతో చెప్తున్నాను నేను. I'm telling out of experience, whatever hand that Hezekiah was touching, he started becoming prosperous because of his repentance. అంటే ఎందుకని? Why? తన విశ్వాసాన్ని పరీక్షించుకొని తన తప్పుని ఎతికి పట్టుకొని పశ్చాత్తాపపడి దేవుడి కోపం నుండి బయటకు వచ్చి దేవునితో సమాధానపడి బయటికి రావడం వలన ఈ విధంగా అతను ఆశీర్వదించబడటం అన్నది జరిగింది. He was able to identify his sin, that the pride of heart was the causes for the stumbling block, and immediately he humbled, he turned towards God, and that's how he was started blessing. ఈ విధంగా ఆశీర్వదించబడిన తర్వాత ఏ పని పొనుకున్నా సఫలమైందంట. ప్రతిదీ అభివృద్ధి The పొందుకున్నాడు. moment he identified his mistake and the wrath of God did not come upon his life, and ఈ whatever he విధంగా touched was ఎవరైనా prosperous. ఎప్పుడైనా పరీక్షించుకున్నారా? Did you examine yourself likewise, checking your own self? Why am I going through this problem? Did you test? Did you examine? ఎందుకంటే పరీక్షించుకొని దాని నుండి బయటకు వచ్చేస్తూ ఉంటాను నేనైతే. Because I will always examine and test myself and bail myself ఎందుకు out. బయటకు వస్తా? Why should I come out? వాక్యం విన్నది నా శరీరంలో ఉంటది. Because the word that I heard will be there in my body, in my ఓకే, flesh. శరీరము ఈ చెవులు విని ఈ చెవిలో వినదు, వెళ్ళిపోదు వాక్యము. The body doesn't listen to one ear and depart from the other ear. నీ ప్లేస్ లో నేను ఉన్నానంటే అతనికి వచ్చి నాకు ఎందుకు రాదు? And I will only think, if Hezekiah was blessed, why not me? నాకు రావాలి. I also should be blessed. వచ్చిందంటే అతని కారణం ఏంటి? What is the reason that Hezekiah or others అతను were తప్పు blessed? ఒప్పుకున్నాడు, నిజమే కదా. తప్పు ఒప్పుకోవడంలో తప్పేముంది? He accepted his mistake. So what's a big deal? I will also accept my mistake. పశ్చాత్తాపడటం మంచిదే కదా, అందులో ఏముంది? Repentance is good. What is the big deal? తప్పు చేసేటప్పుడు త్వరలా చేస్తాము, ఒప్పుకునేటప్పుడు ఎందుకు అంత ఈగో రావాలి? ఒప్పుకుందాం. Amen. When you do a mistake and a sin, you do it like a lord. But when you are going to face and say sorry, why are you going and refraining from doing it? Go and accept your మీరు ఇక్కడ mistakes. వినేది విని వెళ్ళిపోవడానికి నేను ఎప్పుడు బోధించను. దాని ప్రకారం నువ్వు లైఫ్ లీడ్ చేస్తేనే, నువ్వు ఒక్కసారి విన్న వాక్యాన్ని నువ్వు జ్ఞాపకం తెచ్చుకోకుండా నీ పరిస్థితుల్లోనూ నీ ఆలోచనలోనూ నీ హృదయ ఆలోచనలోనూ తప్పిపోవడం వలన 40 సంవత్సరాలు నువ్వు అరణ్యంలో తిరుగుతూ ఉన్నావు. And because of your stubbornness, because of not transformation in your heart, you're repeating your same mistake. You're traveling in the wilderness for the past 40 ఎందుకు years. తిరుగుతున్నావు? Why are you traveling? అంటే ఈ సంవత్సరం నీకు ఏదో ఒక గిఫ్ట్ రావాలనుకుంటే అది పెండింగ్ అవుతుంది. If the gift is pending in your life, you're postponing that దానికి gift to come కారణం to the next బికాస్ year. ఆఫ్ యువర్ అండర్స్టాండింగ్, బికాస్ ఆఫ్ యువర్ ఓవర్ థింకింగ్. మీరు ఆలోచించే విధానము, రిసీవ్ చేసుకునే విధానము, నీ హృదయంలో నీ సొంత ఆలోచన ప్రకారం వెళ్ళడం వలన దేవుడు నీకు ఇవ్వాల్సింది ఏం చేస్తున్నారు? ఆపేస్తూ ఉన్నారు. Because of your lack of understanding, because your understanding has been wrong, your way of thinking has been wrong, because it is evil, God is refraining from blessing you and giving it to somebody else. బాగుంది, పశ్చాత్తాపడ్డాడు, బయటకు వచ్చాడు Yes, Hezekiah repented, he came out of it. కదా. రోగం వచ్చింది, He was afflicted, స్వస్థత పొందుకున్నాడు. and also he was healed. పొందుకున్న తర్వాత ఏమైంది? What happened after that? బుద్ధి మార్చుకోలే, మరలా అదే తప్పు చేసుకుంటూ వెళ్ళాడు. After he healed, again he had the pride. The moment he started getting wealth, వెంటనే మరలా తన విశ్వాసాన్ని పరీక్షించుకుని పశ్చాత్తాపడి దేవుడి వైపు తిరిగాడు. and then he repented again and turned towards the Lord. వెంటనే ఏం చేశారు? దేవుడు కోపం తగ్గించుకుని అతన్ని ఆశీర్వదించడం మొదలు పెట్టారు. Immediately the wrath of God subsided and God started blessing him again. ఆశీర్వదించబడిన తర్వాత ఏది ముట్టుకున్నా అది ఫలం అవుతా. అదే యోబు చెప్పాడండి. And నా whatever he touched, రొట్టె విరిగి నేతిలో పడింది అని అంటాడు.
And whatever he touched became prosperous. That's the reason Job said he was catching వినడానికి his బాగుంది breath. కదా, చెవికి And he was ఇంపుగా ఉంటది మనకి To hear it is so much of excitement. Wow, it's good. కదా. మీరు వినడానికి మీకు ఇంపుగా ఉంది, నేనైతే డైరెక్ట్ గా వెళ్ళి నేతిలోనే పడ్డాను. And to hear you will feel it is good, but for me I ఏది practice బాగుంది? experience. Which is good, mere hearing or చెవికి experiencing? ఇంపుగా ఉన్నది బాగుందా, డైరెక్ట్ గా అనుభవించింది బాగుందా? Which is good, mere hearing or experiencing it? మారు మనసుకు తగ్గ ప్రవర్తన కలిగి ఉండటము దేవుడికి ఇష్టము. Your repentance should bear befitting the works. It should be associated మారు with it. మనసుకు తగ్గ ప్రవర్తన లేకపోతే దేవుని యొక్క కోపం రావడము కన్ఫర్మ్. అది ఏ యుగమైనా ఎక్కడైనా కన్ఫర్మ్. నీకు రావట్లేదు కోపం, దేవుడికి రాదా? When your repentance is not associated with works or in action, for sure you will face the wrath of God. కాబట్టి ఈ విధంగా అతను ఆశీర్వదించబడిన తర్వాత ఇతను నిజంగానే నా మీద నమ్మకంగా ఉంటాడా లేదా అని Amen. చెప్పి అతను వదిలింది అతన్ని కాదు, అతను హృదయాన్ని. And the Lord, after seeing this person has been blessed, let me test him to check if he's really going to be loyal to me or not. So the Lord did not depart from him, departed from his heart. ఒక మనిషి యొక్క హృదయాన్ని వదులుతున్నామంటే దానికి అర్థం తెలుసా You మీకు? know what it means when God is leaving the person's ఏం heart? ఆలోచిస్తాడా కాదు, అసలు అతని ఇంటెన్షన్ ఏంటా అని చూస్తారు. ఏం ఉద్దేశం ఉంది అసలు? ఈ ఉద్దేశం ఆలోచన ఎన్నైనా రాని, కానీ ఉద్దేశమే చాలా ఇంపార్టెంట్ కదా అక్కడ. God is not bothered about the thoughts. God is going to see the intentions of the thoughts. What is these intentions are? ఎందుకంటే మీరు రాసి పెట్టుకోండి, ఒక శోధన గాని ఒక పరీక్ష గాని నీ దగ్గరికి వచ్చింది అని అంటే నీ స్వభావం ఏంటా అన్నది బయటకు రావడం జరుగుతుంది. అది నీకే తెలియదు. To check your intentions, to check your heart, a test will definitely come to you. జేమ్స్ 1:13-15 ఒకసారి చూడండి. యాకోబు మొదటి అధ్యాయము 13-15 జేమ్స్ చాప్టర్ 1 వర్సెస్ 13-15. దేవుడు కీడు విషయమై శోధింపబడినేరడు, ఆయన ఎవరైనా శోధింపడు గనుక ఎవరైనా శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. మరి ఏంటి, దేవుడు ఎందుకు నాయన నాకు ఇన్ని కష్టాలు వచ్చావు, ఎందుకు ప్రభువా నాకు ఇట్లా చేసావు, ఎందుకు నాయన అలా చేసావు, ఎందుకు నాయన నా బిడ్డకి అట్లాగా అయింది, ఎందుకు నాయన నా భర్త ఎట్లా ఉన్నారు, ఎందుకు నాయన నా ఎందుకు అంటున్నారు? మరి Then why are you saying, Lord, why am I facing these problems again? Why my husband is not changed, my wife is not changed, why my children are, why are you complaining? ప్రాబ్లం ఎవరిలో ఉంది? వాక్యం చెప్పేసింది. The word has very clearly నీ told. భర్తలో వాక్యం లేనప్పుడు నీలో వాక్యం ఉంటే భయంతో కూడిన పవిత్రమైన నీ ప్రవర్తనను బట్టి వాక్యం లేకుండానే వాళ్ళు మార్పు తీసుకురావచ్చని వాక్యం In చెప్తుంది. 1 Peter, మరి 3rd తెలుసు కదా, అది chapter, తెలీదా? మరి ప్రార్థన చేస్తే సరిపోతుంది అనుకుంటున్నారా? 1 Peter chapter 3 verses 1-6 very clearly says, if the husband doesn't have the word, but you having the word with your chaste conduct can win your husband even if they don't have the word. కదా. కాబట్టి దేవుని చేత శోధింపబడుతున్నాను. మరలా ఇంకోటి ఏంటి తెలుసా, సాతాను శోధిస్తున్నాడు. అసలు దేవుడు నిన్ను పరీక్షిస్తున్నారా లేకపోతే సాతాను శోధిస్తున్నాడా? వాక్యం తెలియనప్పుడు నీకు వచ్చింది పరీక్ష శోధన కూడా తేడా తెలియకుండా ప్రవర్తిస్తూ When you ఉంటాడు. do not know the word, you do not know whether you have been tested by God or tempted by Satan, and for that you use a jargon telling that Satan has tempted me. కదా. దేవుడు పరీక్షించారంటే దానికి అర్థం ఏంటి? What happens when God నువ్వు tests you? నిలబడతావా లేదా, నమ్మకంగా ఉంటావా లేదా అని దేవుడు నీ హృదయాన్ని వదిలిపెట్టేస్తూ ఉంటారు. God will leave you and depart from you to check whether you're going to rely on him or depend upon him. అంటే దానికి అర్థం ఏంటి? What does it mean? నువ్వు చూస్ చేసుకో. You have to choose. ఓకే, ఒక పరీక్ష కానీ శోధన వచ్చినప్పుడు నువ్వు ఏం చూస్ చేసుకున్నావు? క్వశ్చన్. Now I'm asking this question, when a test or when problem arises, what is it that you're సడన్ choosing? గా ఏదో ఒక సిచ్యుయేషన్ వస్తుంది నీ ముందుకి, You will come across a ఏదో ఒక situation. ప్రాబ్లం వస్తుంది. There'll be sudden problem. నువ్వు ఏమి చూస్ చేసుకుంటావు అంటే ఏంటి? What do you mean by what will you choose? ఏది నువ్వు ఎన్నుకుంటావు? What will you opt for? అమ్మ నా ఆదాము అబ్బాయి అయితే ఏమి ఎన్నుకున్నారు? ఆ పండు తినేయాలని వాళ్ళు చూస్ చేసుకున్నారు What did Adam and Eve opt for? They opted to go and eat that fruit. కదా. సాతాను ఏమి చూస్ చేసుకున్నాడు? దేవుడు చెప్పిన మాటని అబద్ధం అని చెప్పడానికి వాడు చూస్ చేసుకున్నాడు. Satan chose that God's word is a lie and his word is truth, and he presented like that. అందుకే ఈ పండు తిన్న దినమున నువ్వు మరణిస్తావని దేవుడు చెప్తే నువ్వు చావవు అని చెప్పి సర్పం చెప్పడం జరిగింది. When God said you will die, the day you eat of this fruit, Satan said you will surely not die. అసలు దేవుడు ఎందుకు చెప్పారు ఆ మాటని? Why did God give that instruction? నీకు ఫ్రీ విల్ ఇచ్చారు. నువ్వు ఏమి చూస్ చేసుకుంటావా అని నిన్ను
పరిశీలించడానికి పరీక్షించడానికి ఫ్రీ విల్ ఇచ్చారు God has given you a free will to test you about what decision you're going to take. కదా. మరి నువ్వు ఏమెంచుకున్నావు? But what did you pick up? దేవుడు చెప్పిన దానికన్నా సర్పం చెప్పింది నీకు బాగా నచ్చింది. And whatever devil has told the lie, you liked it more than what God told ఎందుకంటే you. నీలో సర్పం ఉంటే సర్పం లాంటి వాళ్ళు చెప్పిందని నువ్వు ఇష్టపడతావు. If you have a serpent inside you, you will have people with serpent like mentality will coming to you and you like అందుకే it. మనుషులు ఎవరి దగ్గరికి వెళ్తే మనకు అనుగుణంగా మాట్లాడతారో వాళ్ళ దగ్గరికి వెళ్తారు. That's the reason people pick up choices of their people who are favorable to their thought process. కాబట్టి నువ్వు ఏం చూస్ చేసుకుంటున్నావు మరి? But what are you choosing? కదా. ఇక్కడ దేవుడు ఏం చేస్తున్నారు? నువ్వు నిలబడతావా లేదా, నమ్మకంగా ఉంటావా లేదా అని. మరి అలాగే కదా యోబుని పరీక్షిస్తే యోబు నిలబడ్డాడు మరి అక్కడ. And here God was testing Hezekiah in 32:31 to test him and see what is there in his heart. కదా, Likewise in the case of Job also God was testing. But what are you choosing? అవ్వ ఏమి చూస్ చేసుకుంది? What did your grandmother కంఫర్ట్ choose? ని చూస్ చేసుకుంది. She chose comfort. ఆ పండు తినేయాలని అనుకుంది, She just want to eat and become తీసుకుని God. తినేసింది. She ate so that she can become a God. సర్పం మీద నింద వేయాలనుకుంది, And she wanted to blame Satan. వేసేసింది. And she was very quick. చూస్ చేసుకుంది కదా. She chose those decisions. ఆదాం ఏం చేశాడు? But what did Adam do? భార్య ఇచ్చింది కదా అని తినేశాడు. And because wife gave, he also చూస్ ate. చేసుకున్నాడు He took the decision. కదా. Choose that decision. నువ్వు ఇచ్చిన స్త్రీ అని నింద And వేసేసాడు. then he said, the woman that you gave me, చూస్ made eat this fruit. చేసుకున్నాడు. That was his మరి decision. నువ్వేం చూస్ చేసుకుంటున్నావు? What are you క్వశ్చన్. choosing? Ask this question to yourself. What are you choosing for yourself? పరిస్థితులు సరిగా లేనప్పుడు, నీ ఇంట్లో భార్య గాని భర్త గాని పిల్లలు గాని ఏదైనా వచ్చినప్పుడు, నీ పేరెంట్స్ చెప్పినా నీ పిల్లలు చెప్పినా నువ్వు ఏం చూస్ చేసుకుంటున్నావు? When situations are not favorable in your life, when your wife or your husband or your parents or your children, when they talk to you, what are you choosing for yourself? కదా. ఒక శోధన వచ్చినప్పుడు ఆ శోధనలో దేవుడికి ఇష్టమైనది నువ్వు చూస్ చేసుకున్నావంటే ఆ శోధన నువ్వు పరీక్షగా మారి నువ్వు గెలుస్తావు. When a temptation comes to you and you want to pick up the choice of taking God's word, that will become a test and you'll become favorable to God. నెబుకద్నెజర్ రాజు ఏం చూస్ చేసుకున్నాడు? What did Nebu choose? కదా. నువ్వు శోధనలో పడతావో ముందుగానే అతనికి కల వచ్చి ఇదిగో ఇది జరగబోతుందని చెప్పి ఆ కల నుండి ఆ పరిస్థితులు తప్పించుకునే మార్గం చెప్పి 1 సంవత్సరం సమయం ఇచ్చిన తర్వాత కూడా 7 సంవత్సరాల పరీక్షలు పడ్డాడంటే అది చూస్ చేసుకున్నాడు అతను. He chose that one where he will go and struggle for 7 years like a beast, start eating grass. That was the decision that he chose. అలాగే సౌలు కూడా డిసోబీడియన్స్ గా ఉండటానికే చూస్ చేసుకున్నాడు. Likewise. దావీదుని చంపడాన్నే చూస్ చేసుకున్నాడు. King Saul also decided to be disobedient continually and decided to only eradicate David. అవిధేయతగా ఉండటాన్నే చూస్ చేసుకున్నాడు. మరి నువ్వేం చూస్ He చేసుకున్నావు? wanted to be disobedient. What about you, children? మరి నువ్వు? What about you? ఈ రోజు ఇన్ని క్వశ్చన్స్ వేశాను. ఆ క్వశ్చన్స్ ఎవరిని గాలికేసానా? Did I just put the questions on the air? Was it for you? అపోస్తలు పౌలు ఏమన్నాడు? గాలికి కొట్టినట్లుగా నేను పోరాడట్లేదు కానీ ఎదుటి వారికి బోధించిన తర్వాత నేను భ్రష్టుని అవుతానేమో అని చెప్పి నా శరీరాన్ని నేను నలుక్కొట్టుకుంటున్నాను అని అన్నాడు. In 1 Corinthians chapter 9 verse 27 he says, I don't beat of the air, that I discipline myself so that I will not be disqualified. అంటే దానికి అర్థం ఏంటి? What does it mean? నాలుక మీద లేదు. No, his words are not just in mere tongue. నీకేమి బోధిస్తున్నానో అది ఎక్స్పీరియన్స్ అయ్యి దాని యొక్క ఫలం నేను పొందుకుని నీకు రావాలి. And whatever I am preaching, I have to experience. And you should also have the మీకు fruit. తెలియాలి అది. ఎందుకంటే అయ్యో ఎందుకు మారలేకపోతున్నా, ఎందుకు చూడలేకపోతున్నా, ఎందుకు ఇలా ఉండాలన్నా ఉండలేకపోతున్నా, ఎందుకు అట్లా జరుగుతుంది అని అన్నప్పుడు నీకు బోధించే వాళ్ళు అది అనుభవించి అది ప్రాక్టీస్ చేసి దాని యొక్క ఫలం పొందుకుని దాని యొక్క ఆశీర్వాదం పొందుకుని నీ దగ్గరకు వచ్చినప్పుడు అది సింపుల్ గా ఉంటది. ఆ శరీరాన్ని నల్లగొట్టుకోవడం కాదు అది. Is it not crushing the body when the people who are preaching to you have put it into practice and bringing to you so that you also will enjoy the fruit of it? అప్పుడు నువ్వు కూడా దాని యొక్క ఫలం పొందుకుంటావు. ఆశీర్వాదానికి వారసులు అవుతావు నువ్వు. Then you also will bear fruits of repentance, and in fact you will have inheriting the blessing. మరి పాపిష్టి జనం ఏమి చూస్ చేసుకున్నారు? What did the sinful people choose? బరబ్బాని ఎన్నుకున్నారు. అంటే వాళ్ళు ఏం చూస్ చేసుకున్నారు? What did the sinful men choose? They chose Barabbas. అద్భుత కార్యాలు చూశారు, They saw the ఆశ్చర్య miracles. కార్యాలు They చూశారు, saw great signs and గొప్ప wonders. కార్యాలు They చూశారు. said great things. in చదువు life. లేని ఆయన ఇతను విద్య లేనివాడు కదా, ఇంత జ్ఞానం ఎక్కడి నుండి వచ్చిందని చూశారు. They knew that Jesus was not educated and he was a carpenter's మన son. And ముందు how ఎక్కడ to వాళ్ళు పుట్టి పెరిగారో అని చూశారు. They knew that Jesus was born and brought up right under their nose. పాపిష్టి జనాంగము ఎంత చూసినా కూడా అక్కడ చూసిన Amen. గొప్ప కార్యాలు చూడరు, జ్ఞానంతో కూడుకున్న వాక్యం తెలియదు. వీడు చదువులేదు కదా, బైబిల్ కాలేజ్ కూడా కదా వెళ్ళలేదు కదా, మరి ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది అని ఆలోచిస్తారు. అంటే నువ్వు చూసిన దాని మీద నమ్మకం కన్నా
నీకు ఏదైతే నువ్వు మైండ్ లో పెట్టుకున్నావో దానికే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చు. The sinful people don't focus on the miracles, healings, and deliverance, and the wisdom that the person is operating. They're only thinking, how come this person was not educated, didn't go to any Bible college, how come he's speaking like that? Their focus is on their mind and their thinking అంతే process. కదా, ఎంత మంచి వాక్యం చెప్పినా ఎంతో మందిని చూసానంటావు చూడు, అక్కడే పోయింది. When you say, yeah, I've seen many preachers, even in my church, they will speak like this one, means it's gone. కదా, దేవుడు విడిచిపెడితేనే సాతాను శోధించడం మొదలెడతాడు. Correct. When God departs from you, that's when Satan comes to tempt you. నీ బిజినెస్ ని నువ్వు ఈజీగా నువ్వు ఎస్టాబ్లిష్ చేసుకోగలుగుతావు. You can easily establish your business. ఎవరు or హెల్ప్ anything. చేయని అవసరం లేదు. You don't require anybody to help you. ఈ విధంగా కూర్చుని నీ కుటుంబంతో కూర్చుని 2 Chronicles 32:25-24 నుండి నువ్వు చదువుకుంటూ వెళ్ళి నేను ఇలా ఉండాలని ఒకరినొకరు ఒప్పుకొని ఒకరినొకరు ఎంకరేజ్ చేసుకుని మీరు ఉన్నారంటే అన్ఎక్స్పెక్టెడ్ గా చాలా మంది సడన్ గా రావడము, నీకు బోల్డ్ అంతా ఆఫర్లు ఇవ్వడము జరుగుద్ది. Okay, what decision are you going to take right now? What the Lord has instructed. 2 Chronicles, write it down. Chapter 32, verses 24-31. When you go back to your house, husband and wife and children, read it together and then take a decision and then see what's going to happen. ఈ యోబు హృదయంలో పాపం చేయలేదు, నోటితో పాపం చేయలేదు, నేను చేయకూడదు. Job did not commit any sin with his lips, nor there was guile found in his నేను mouth. దేవుడికి నమ్మకంగా ఉంటా. I will be faithful to the Lord. ఎదుటి వాళ్ళు నాకు మేలు చేసినా కీడు చేసినా నేనైతే వాళ్ళకి నమ్మకంగా ఉంటా. Whether others do evil or good to me, I will నాకు be నమ్మక faithful. ద్రోహం చేసినా కూడా నేనైతే నమ్మకంగా ఉంటా. Even if others betray me, I will be faithful to them. ఎందుకంటే నేను దేవుడికి నమ్మకంగా ఉంటాను. Because I have to be faithful to God. ఎందుకంటే ప్రభువా నేనా అన్న ఆ స్థితిలో ఉన్నాను గాని రబీ నువ్వు నేనా అనే స్థితిలో నేను లేను. బోధకుడా నేనా అని చెప్పే స్థితిలో లేను. Because I am in a situation where I say, Lord, is it I? With sorrowful I'll ask. I will not be in a position where I'll ask a rabbi, is it me? అంటే నేను ఎంచుకున్న మార్గము మంచిదా లేదా అన్నది మనుషులకి తెలియదండి, దేవుడికి తెలుసు. నువ్వు ఎంచుకునే మార్గం మంచిదైతే నీకు మంచి జరుగుద్ది, చెడైతే చెడు జరుగుద్ది. అంతే కదా, అయిపోయింది, ఇంకేముంది. People need not have to know, or they don't even know whether the decision that you have taken is right or wrong. But God indeed does know the decision that you have నీ taken is right or wrong. దృష్టికి అనుగుణంగా నువ్వు తీసుకున్నావు, నువ్వు ఫెయిల్ అయిపోయావు. ఇంకా నువ్వు దేవుడిని అడగని అవసరం లేదు. But on the contrary, if you know that your decision is right, for sure you will be blessing. But in your own sight, if you think that is a right decision while it is wrong decision, then it's a failure. సరేనండి, దేవుడు ఎందుకు పరీక్షిస్తారు? Why does God need to test you? సాతాను నిన్ను పరీక్షించాడంటే వాడు ఏం చేస్తాడు? If Satan is tempting you, what is he doing? ఫస్ట్ వాడు చేసేది నిన్ను పాపంలోకి పడేయడానికి చూస్తాడు. Satan wants to push you into sin. కదా, దేవునికి విరోధంగా తిరుగుబాటు చేయడానికి చేస్తాడు. He wants you to rebel against God by going against the commandment of God. విశ్వాస భ్రష్టత్వంలో పడేటట్టు చేస్తాడు. He wants you to become a faithless నువ్వు person. పాపంలో ఉన్నంత వరకు వాడికి హ్యాపీగా ఉంటాడు. The devil is very happy as far as you continue. నువ్వు బలహీనతలతో ఉన్నంత సేపు వాడి పని చాలా సులభంగా The అయిపోతుంది. devil's work is very easy when you are living and abiding in your weaknesses. కానీ దేవుడు ఏం చేస్తున్నారు? But what is God doing? దేవుడు ఏం చేస్తున్నారు? దేవుడు పరీక్షలో నీ ఉద్దేశం ఏంటో అనేది పరీక్షించడానికి చూస్తాడు. God sees your intentions while He's testing you. నిన్ను పరీక్షించి ఇంకా ఉన్నతమైన స్థాయిలో పెట్టడానికి దేవుడు చూస్తారు. And to place you in a much better place, God will testing you. దేవుడు ఎప్పుడు మిమ్మల్ని పడగొయ్యాలని పరీక్షించరు. God doesn't test you to push you down. నీ విశ్వాసాన్ని నిలబెట్టడానికే దేవుడు పరీక్షిస్తారు, కానీ పడగొట్టడానికి పరీక్షించరు. Amen. God gives you a test so that you will be established in your faith and go to the next level, not to push you down. కదా, నువ్వు ఒక అవిశ్వాసిలాగా మిగిలిపోవడం దేవుడికి ఇష్టం ఉండదు. God doesn't want you to be an unfaithful person. దేవుడు పెట్టిన పరీక్షలో వ్యక్తి యొక్క నిజ స్వభావం, దేవుని యందు అతనికి గల విశ్వాసం బయటపడుతుంది. అది చూసి దేవుడు సంతోషపడతాడు. God is delighted when a person, when he is tested, when he proves to be faithful to the Lord and His word. Deuteronomy 8:2 ఒకసారి చూడండి. Deuteronomy chapter 8 verse 2, ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 2వ వచనము. మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయములో నున్నది తెలుసుకొనుటకు నిన్ను అనుచు నిమిత్తమును అరణ్యములో ఈ 40 సంవత్సరంలో నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గము అంతటిని జ్ఞాపకముకు చేసుకొనుము. జ్ఞాపకం తెచ్చుకోమన్నారంటే నీ ప్లేస్ లో నేను ఉన్నాను అనుకో, ఆ వాక్యానికి ఇంకా నేను లైఫ్ ఇచ్చుకుంటూ వెళ్తా. If I were you, after hearing the word of God, I will always give life to that word. అంటే దానికి అర్థం ఏంటి? And what does it mean? ఎన్ని చెప్పుడు మాటలైనా ఉండని, Let it be any gossip.
చెప్పుడు మాటలు ఒకళ్ళు వచ్చారు అంటే ఓ సాతాను శోధించడానికి వచ్చాడని If అనుకుంటాం. somebody is coming to share a gossip, you should know, oh, Satan has come through this person to tempt me. నాకేదైనా పరీక్ష వచ్చింది అనుకో, ఓ దేవుడు నన్ను పరీక్షిస్తున్నారని చూసుకుంటాను. And when any test comes from me, I'll say, oh, God is going to test me. నేను సిమ్టమ్స్ చూడను, I don't see the symptoms. రూట్ ఎతుకుతా. I go and find the root. నువ్వు వచ్చి ఒక చెప్పుడు మాట నువ్వు చెప్తున్నావు అంటే నేను రూట్ ఎతుకుతా. If you're coming and sharing something, I'll go to the root. నిన్ను చూడను, I don't look at you. నువ్వు చెప్పే మాటల్లో ఉన్న రూట్ ఎతుకుతా. The word and your intentions of your word, I will go to the root of అది it. కట్ చేసి నేను పంపిస్తా. And then I will cut that root and send you across. పరీక్ష ఇచ్చారనుకో, అది దేవుని పరీక్ష అనుకో, అది కూడా రూట్ ఎత్తుకుంటా. And if God is testing me, I'll just go to the root ఆ of what I've done. పరీక్షలో దేవుని గెలిపించడానికి చూస్తా. And at all times, I want to give victory నేను to God. గెలిస్తే దేవుడు గెలిచినట్టే. If I am victorious, God is indeed. మరి అబ్రాహాముని ఏమన్నారు? What was spoken ఓకే of చూద్దాం, Abraham? చూడండి. ఆదికాండము 22:1-2 వచనాలు చూద్దాం. జెనసిస్ 22 verses 1 and 2. ఆదికాండము 22వ అధ్యాయము మొదటి 2 వచనములు. ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన ఎట్లనగా, ఆ, అబ్రహామా అని పిలవగా అతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన, నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుణ్ణి అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మొరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములో ఒక దాని మీద దహన బలిగా అతన్ని అర్పించమని చెప్పాను. అంతే. అదే ఈ కాలంలో ఎవరైనా అడిగితే కదా, పరిశోధించడం అన్నది ఇక్కడ అబ్రాహామును పరిశోధించేసరికి నోటితో పాపం చేయాల, హృదయంతో పాపం చేయాల, మారు మాట చెప్పలా. అబ్రాహాంకి 100 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఇచ్చిన బిడ్డ, అప్పుడు అతని వయసు 38 సంవత్సరాలు. ఇస్సాకుని బలిమ్మని చెప్పిన సమయంలో ఇప్పుడు 1920కే నేనేం చిన్నపిల్లని కాదు, నాకు అన్ని తెలుసు అని మాట్లాడుతున్నారు. Isaac was 38 years old when Abraham took him to offer a sacrifice to the Lord. Isaac was very humble and he said, tie me properly so that they're not let loose. But nowadays, the children who are from 16, teenage, also, they're saying, I am grown up, I have a lot of things. నీ ఆలోచనతో వెళ్తే ఈ విధంగానే ఉంటది. When you go with your own బయట వాళ్ళు thoughts, అందంగానే తిరుగుతారు, వాళ్ళకి బానే ఉంటది. many people will come and give you wrong ideas and delightful and lustful మీకు ideas. తెలీదు వాళ్ళు ఏ లైఫ్ లీడ్ చేస్తున్నారో, But you do not వాళ్ళ ఇంట్లో ఏ లైఫ్ లీడ్ చేస్తున్నారో మీకు Yeah, తెలీదు. correct. But you do not know what kind of life they're మీ leading. ఇంట్లో దేవుడి భయం ఉంది కాబట్టి మిమ్మల్ని మీ మీద కన్సర్న్ పెట్టుకుని జాగ్రత్తగా తెచ్చుకుంటున్నారు. And in your house, they have the fear of the Lord, and based on that, they are concerned about you and they're teaching you. ఎందుకంటే ఆ బాధ అనుభవించడం అంటే దాని నుండి బయటికి రావడం చాలా కష్టంగా ఉంటది. Because after knowing that you are going in the wrong direction and the punishment that comes, it's చిన్న very చిన్న grieving. సంతోషాల కోసము పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకోకండి. For mere lustful things or the worldly desires or the pleasures of the world, don't land yourself in big trouble. అంతే. మీ అమ్మ గాని మీ నాన్న గాని ఏదైనా ఒక విషయం మీకు చెప్పారు అని అంటే అది పరీక్ష శోధన చెక్ చేసుకోనివే. If your mother or your father are coming and telling you and rebuking you and chasing you, you need to check అది whether it's a test పరీక్షని or temptation. తీసుకుంటే వాళ్ళకి ఒబీడియంట్ గా ఉంటే నువ్వు గెలిచినట్టే. If you're obedient to what you have spoken by your parents and you take it as a నీ test, స్టడీస్ లో బాగుంటుంది, నీ హెల్త్ పరంగా బాగుంటుంది, నీకు మంచి ఆశీర్వాదం ఉంటుంది, ఒక్కొక్క సంవత్సరము ఇంకా హ్యాపీగా ఉంటావు, మంచి సాక్ష్యం కలిగి ఉంటావు. ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రతి వాళ్ళకి ఒక మంచి వెలుగులాగా ఒక సాక్ష్యంగా నీ ఫ్రెండ్స్ మధ్యలో ఉంటావు. you'll be like a light, you'll be favorable, you will find favor, you will pass, everything will go on well. Otherwise, like your friends, you have to fail and go into the wrong కదా, way. పరిశీలించడము, పరిశోధించడము, శోధన రావడం ఎలాగైనా రాని, కానీ నువ్వు విశ్వాసంలో ఉన్నావా లేదా పరీక్షించుకుంటే అది Amen. పరీక్ష శోధన పరిశీలిస్తున్నారా అన్నది నీకు అర్థమవుతుంది. But that test or examination, when it comes to you, you need to know whether you've been tested or it's been a temptation. But if you Kani- know that, then you'll know it well. వాక్యం ఏం చెప్తుంది తెలుసా? నాలో నుండి వేరుగా ఉండి నువ్వేమి చేయలేవని చెప్తుంది. The word of God very అంత clearly స్ట్రాంగ్ says, స్టేట్మెంట్ ఇంకెవరు చెప్పలేదు. without me, you cannot do anything. That's the statement given by Jesus. మీరు to everyone. నాలో అల్లుకుని ఉంటే మీరు ఆశీర్వదించబడతారు, మీరు you- ఫలిస్తారు. నాకు వేరుగా ఉండి మీరు ఏమి చేయలేరని స్టేట్మెంట్ ఇచ్చేసారన్నప్పుడు Amen. మీరు ఆలోచించుకోండి, ఇంకొక ఆప్షన్ Amen. లేదు అక్కడ. If you abide in me, then you will be fruitful. But without me, by not abiding in me and my word, you cannot achieve anything. If you abide in me, my words abide in you, then you shall be my children. అంతే. అప్పుడు దేవుని పిల్లల అవ్వడానికి మీకు అధికారం అనుగ్రహించబడుతుంది. Then you will be given the privilege to be called as the children of God. సరే, లేకపోతే అది కూడా చూపించేస్తాను. Proverbs 17:3-4. Proverbs 17 verses 3 and 4. సామెతలు 17వ అధ్యాయము 3-4 వచనములు. వెండికి మూసు తగినది, బంగారమునకు కొలిమి తగినది,
హృదయ పరిశోధకుడు యెహోవాయే. ఉమ్. చెడు నడవడి గలవాడు దోషపు మాటలు వినును. ఆ ఏముంది? చెడు నడవడి కలవాడు చెడు నడవడి కలవాడు దోషపు మాటలు, అంటే అది వినడానికి తీయగా ఉంటాయి. A liar listens eagerly to a spiteful tongue, because when he Okay. hears it will be very ఇప్పుడు good. అందరిని పడేయడానికి యూజ్ చేసే వర్డ్స్ అవన్నీ These are all the words to flatter and put somebody చాలా down. ఫ్లాటరింగ్, చాలా ఫ్లాటరింగ్. అది రియాలిటీ కాదు అది. And these are all flattering words, and it's not reality. తర్వాత కదా, తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత చెప్తాను, నువ్వు మంచిదాను అనుకున్నా, నువ్వు చెడ్డదానివా, నువ్వు మంచోడు అనుకున్నా, చెడ్డోడువా. ఏమైపోయింది? ఆ ఫ్లాటరింగ్ అంతా దేనికి వెళ్ళిపోయింది? What has happened to that all that flattering? Flat. Then later on Finish. they will say, I thought you were a good boy. I thought you were a good girl, but I never thought you were like this. All your flattering has gone to trash. అస్సలు నమ్మకండి, పొగడ్తలకి పడకండి, Amen. పొగడ్తలు నమ్మకండి అసలు. To all the youth girls and boys, remember this. If somebody is coming and flattering you, telling that your nose is good, you're good looking, be very careful. It's a dangerous trap. ఎందుకు చెప్తున్నాను తెలుసా? ఇటువంటి ప్రవర్తన కలిగి ఉన్నారనుకోండి, ఎవరికి అవమానం వస్తది? And when you have this kind of evil behavior, who is going to be దేవుడి dishonored? నామానికే కదా దూషణ Is వచ్చేది. not the name of the Lord blasphemed? దేవుడి నామానికే దూషణ వచ్చింది. నువ్వు ఎంత నేర్చుకుని ఎంత అనాలిసిస్ పెట్టినా కూడా నీలో మార్చుకున్న దానికి తగ్గ ఫలము గాని దాని ప్రవర్తన నీకు లేదనుకో, దేవుడి నామానికి తప్పక, అంటే పాపిష్టి జనం యొక్క ఆ లింక్ లోనికి ఎంటర్ అవుతుంటారు. You will enter to the list of a sinful person when there is no transformation in you. చూడండి, జెర్మియా 7:19 ఒకసారి చూద్దాం. ఇర్మియా 7వ అధ్యాయము 19వ వచనం. జెర్మియా చాప్టర్ 7 Verse 19. నాకే కోపము పుట్టించినంతగా వారు దాన్ని చేయుచున్నారా? ఉమ్. తమకే అవమానము కలుగునంతగా చేయుచున్నారు కదా. ఇదే యెహోవా వాక్కు. ఎవరికి అవమానం? ఒకటి దేవుడి నామానికి, రెండు నీకే. One is the name of the Lord is blasphemed among the Gentiles, and second thing is the dishonor and the shameful part is for you. ఇప్పుడు You ఫర్ have to go ఎగ్జాంపుల్, నువ్వు కొన్ని తప్పులు చేస్తున్నట్టు ఎదుటి వాళ్ళకి తెలుసు, Let's say others know that there is a mistake that you have done, అది నువ్వు రియలైజ్ అవ్వవు. but you don't realize. కానీ నువ్వు వెళ్ళి వాళ్ళకి మంచి చెప్తున్నప్పుడు వాళ్ళు నీలో ఏం చూస్తారు? మంచి చూస్తారా, If చెడు they go and చూస్తారా? say good things about to them, what will they see in you? They see only the evil part in you. కదా, నిన్ను నువ్వు ఏ విధంగా ప్రజెంట్ చేసుకున్నావో, నిన్ను నువ్వు ఏ విధంగా పోర్ట్రేట్ చేసుకున్నావో, నీ స్వభావాన్ని ఏ విధంగా బయట పెట్టుకున్నావో అదే చూస్తారు. నీ నోట్లో నుండి వచ్చే మాటలు ఎవరు చూడరు. They don't see your అర్థమైందా? empty words. They నాలుక see మీద ఉన్న మాటలు, దేవుడు గొప్పవాడు, దేవుడు గొప్పగా చేయగలుగుతాడు, ఆయనకన్నా ఇంకేమి, ఇవన్నీ కూడా నోట్తో మాట్లాడే మాటలు, హృదయంతో మాట్లాడే మాటలు కాదు. though your words are speaking, your hearts are far away from the Lord. That's when you say God is there, God will take care of me. But when reality, when you go and share to others, they see your kind of personality you are. పాపిష్టి జనం యొక్క ప్రవర్తన ఏంటి? What are one of the characteristics of a sinful man? వాళ్ళు బయట పెట్టేసుకుంటారు They expose their character. కదా. 22nd verse చూడండి ఇప్పుడు. 22వ వచనం, verse 22. నేను ఐగుప్తు దేశములో నుండి మీ పితరులను రప్పించిన దినమున దహన బలుల గురించి గాని బలుల గురించి గాని నేను వారితో చెప్పలేదు. అట్టి వాటిని గురించి నేను ఏ ఆజ్ఞయు ఇయ్యలేదు. ఈ ఆజ్ఞ మాత్రమే నేను వారికి ఇచ్చితిని. ఏంటది? ఏదనగా నా మాటలు మీరు అంగీకరించిన ఎడల నేను మీకు దేవుడినై యుందును, మీరు నాకు జనులై యుందురు. మీకు క్షేమము కలుగునట్లు నేను మీకు ఆజ్ఞాపించుచున్న మార్గము అంతటి యందు మీరు నడుచుకొనుడి. అంతే. జెర్మియా ప్రవక్త ద్వారా మాట్లాడింది ఇదే. కానీ ఇవన్నీ లేకుండా నీ సొంత ఆలోచనతో వెళ్ళిపోతూ నీకేమి నచ్చిందో అది చేసుకుంటూ నువ్వే నీకు అనుగుణ మార్గానికి వెళ్ళిపోయి ప్రతి సిచ్యుయేషన్ ని నీకు అనుగుణంగా స్క్రిప్ట్ రాసేసుకుంటూ నువ్వు వెళ్తున్నావు అని అంటే అవమానం ఎవరికి వస్తుంది? నీకు వస్తుంది. When you have written your own script, going in your own thoughtful process, who will be put to shame? It's you. పాపిష్టి జనం కదా. Because it's a sinful person. అందుకే వాక్యం చెప్తుంది. ఏమని చెప్తుంది? What does the word say? మీరు వచ్చి ఎందుకు ఇక్కడ ఎదుగుతున్నారు? మనుష్య కుమారుడు పాపిష్టి జనం చేతిలో శిలువ మరణం చెంది మూడవ దినము లెగుస్తారని మీకు ముందుగానే చెప్పడం మీకు జ్ఞాపకం లేదా అని చెప్తున్నారు. The angels in the form of men told to the woman, telling that why are you searching over here? Is it not told by Jesus that he will be handed over by sinful people? ఈ ప్లేస్ లో నేనున్నాను అనుకో, ఈ వాక్యం ఇక్కడి నుంచి నేను మాత్రం నాకు అవమానం తెచ్చుకునేటట్టు నా పరువు పోవడానికి వీల్లేదు. అలాగని దేవుడి పరువు నేను తీయకూడదు. I will definitely take a decision that God's name should not be blasphemed, and I will take serious decisions that I will be faithful to మనుషుల్ని నేను God. సాటిస్ఫై చేయలేను. I cannot please men. వాళ్ళ ఆలోచనలే వేరు. Because their thinking is different. వాళ్ళ ఆలోచనలే వేరు. వాళ్ళు లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు కూడా మాట్లాడొచ్చు. They can create lies into truth and truth into lies. కాబట్టి నేను మనుషుల్ని చూడను. Therefore I don't see man. దేవుణ్ణి చూస్తా. I see God.
ఆయన దృష్టిలో నేను కరెక్ట్ గా ఉన్నానంటే చాలు. If I'm right in his sight, it's good for me. మనుషుల దృష్టిలో కరెక్ట్ గా ఉండాలని నేను కోరుకోను. I don't see that I should be good in the sight of men. కానీ మనుషుని దయ దేవుడి దయ పొందుకోవడానికి ఇష్టపడతా. But I'll delight to get the favor of God and favor of మరి men. ముఖ్యంగా దేవుడి దయ పొందుకుంటే మనుషుల దయ Amen. వస్తది. But above all, if I find favor in the eyes of God, favor of men will automatically come. ఎందుకంటే మనుషుల ముందు దేవుడి ముందు మంచి మనస్సాక్షి కలిగి నడవాలని నేర్చుకోవాలి. Because I have decided and you have to decide to walk with a good మరి testimony in the sight of ముఖ్యంగా God and men. మనుషులకి కాదు దేవునికే కదా మేము లోబడాలి అన్న దాని మీద దృష్టి పెడతాను And నేను. above all, Paul and Peter said, should we not ought to believe God, obey God rather than men? ఇంకా చివరికి అప్పుడు దేవుడు వచ్చి ఏం మాట్లాడతారు But what will God speak? కదా? నేను దేవుడి పక్షంలో నిలబడి దేవుడు చెప్పిన విధంగా నేను ఉన్నానంటే ఎవరైనా వ్యతిరేకంగా చేశారంటే దేవుడు వచ్చి ఏం మాట్లాడతారు? కయ్యనుతో అంటారు కదా, నీ చేతుల మీద నీ బ్రదర్ చనిపోయింది, నీ చేతుల ఈ చేతుల అసూయతోను దుర్మార్గముతోను జలసీతోను నేను వచ్చి డైరెక్ట్ గా మాట్లాడినా కూడా ఒక మనిషిలాగా ట్రీట్ చేసి అయినా కూడా నీకు ముందుగానే చెప్పా మంచి పని చేస్తే నువ్వు తల ఎత్తుకుంటావు కదా, నీ ఎంత మంచి చెప్పినా కూడా నువ్వు వెళ్ళి నీ బ్రదర్ని చంపావే, నీ చేతుల మీద ఇటువంటి వాడి చేతుల మీదనా అని చెప్పి దేశదిమ్మరి అని చెప్పి ముద్ర వేయడం జరిగింది. And Cain was given the tag of a vagabond and told to him, did your brother die in your hands? You had jealousies, you had anger. I came and forewarned you, telling that if you do well, you will not be accepted. But even after that, you have committed this sinful thing. ఇప్పటికే అది దానికి లైఫ్ ఉంది. The life is still there for నీ whatever. నోటితోనే జరిగింది ఇవన్నీ. Did you are the reason to do all this evil with నీ your mouth? ప్రవర్తనే సరిగ్గా లేదే Your mouth, your behavior is not right. కదా, నువ్వు ఆలోచించే విధానమే సరిగ్గా లేదే, The way of your thinking itself is not నీ right. ఉద్దేశం దేవుడి ముందు సరిగ్గా లేదే, Your intentions are not right in the sight. నువ్వు నీ నోటితో God. మాట్లాడుతున్నావా అని నేను చెప్పను, దేవుడు వెళ్ళి మాట్లాడు I don't have to go and tell them. God will speak to those people. కదా. దేవుడిచ్చిన ఇన్స్ట్రక్షన్ ఏంటి, దాన్ని పాటించాను లేదా అని చాకలి పద్దు చూసుకున్నట్టు చూసుకుంటాను గాని పర్వాలేదులే అని వదిలేసాను నేను. I will keeping an account of everything. I will check myself. Am I doing it or not? That's what matters to me. అలాగే జెర్మియా 20 verse 11 and 12 చూడండి. ఇర్మియా 20వ అధ్యాయము 11-12 వచనం. జెర్మియా 20 verses 11 and 12. అయితే పరాక్రమము గల సూర్యుని వలె యెహోవా నాకు తోడై ఉన్నాడు, నన్ను హింసించు వారు నన్ను గెలవక తొట్టిల్లుదురు, వారు యుక్తిగా జరుపుకొనరు గనుక బహుగా సిగ్గుపడుదురు. అంటే వాళ్ళ ప్రవర్తనని వాళ్ళు బయట పెట్టేసుకుంటారు, వాళ్ళ ఆలోచనని బయట, మొత్తానికి ఒకటండి అబద్ధము బయట పడిపోతుంది. Know this for sure, your lies will easily be exposed. నిజం ఎప్పుడు బయట తిరుగుతూ ఉంటది, అబద్ధం దాక్కుంటది The truth will always boldly go around here and there, but lies will be hiding. కదా. అందుకే అంటున్నారు, వారు నన్ను గెలవక త్రొట్టిల్లుదురు, వారు యుక్తగా జరుపుకొనరు కనుక బహుగా సిగ్గుపడుదురు. వాళ్ళకి వాళ్ళే సిగ్గు తెచ్చుకుంటున్నారు, వాళ్ళకి వాళ్ళే అవమాన పాలవుతున్నారు. They will not prevail, they will be greatly ashamed, for they will not prosper. దేవుడు వాళ్ళకి ఏం పేరు పెట్టారు? What's the name given to them? వారెన్నడును మరువబడని నిత్య అవమానము పొందుదురు. Their everlasting confusion will never be forgotten. మరి దేవుడు ప్రతి దాంట్లో నీ రాజ్యం నిత్యము ఉంచుతాను, నీకు నిత్య జీవం ఇస్తాను, నిత్యము నీకు ఆరోగ్యాన్ని ఇస్తాను, నువ్వు నిత్యము నిలబడతావు, నువ్వు సిగ్గుపడవు, నేను నీకు తోడుగా ఉంటాను అని దేవుడు వాక్యం చెప్పుకుంటూ వెళ్తుంటే, మరి మనుషులు నిత్యము దేవుడికి డిసోబే చేసుకుంటూ వెళ్తున్నారు, నిత్యము వాళ్ళకి నచ్చిందే చేసుకుంటూనే వెళ్తున్నారు, నిత్యము వాళ్ళు ఏమనుకుంటారో అదే చేసుకుంటూ వెళ్తున్నారు. అంటే వాళ్ళు దానికే నిలబడిపోయారా, దాన్నే చూస్ చేసుకున్నారా? When God says there's Papistu everlasting janam. life, everlasting kingdom, and everlasting goodness, look at here. There's everlasting confusion, and it will be remaining in their lives all the days. It's because of the sinful men. 12వ వచనం. Verse 12. సైన్యములకు అధిపతివగు యెహోవా, నీతిమంతులను పరిశోధించువాడు నీవే, అంతర్ ఇంద్రియములను హృదయమును చూచువాడు నీవే, నా వ్యాజ్యమును నీకే అప్పగించుచున్నాను, నీవు వారికి చేయు ప్రతిదండన నేను చూతునుగాక. అయిపోయింది. ఏం చేస్తాము? దేవుడి దృష్టికి కరెక్ట్ గా ఉంటే నేను నుంచుని చూస్తాను అక్కడ ఏం జరుగుతుందా అని. When I'm right in the sight of God, I will wait and see what's happening over there. ఎందుకంటే నిన్ను అవమానపరచువారు నీ ముందు నుంచో పెడతాను, వాళ్ళకి తీర్పు తీర్చేది నువ్వే అని చెప్పి ఐజాయా 54 ద్వారా మాట్లాడారు. In Isaiah 54 verse 17 it says, and next to 17 it says that you will be the reason whoever condemns you, that tongue you will stand in the day of judgment and condemn them. Pay attention. నేనైతే ఏం చేస్తానంటే
వాళ్ళు తీర్పులోకి వెళ్ళొద్దు, వాళ్ళు మారు మనసు పొందుకోవాలని ఇష్టపడతారు. If you ask me, I will only pray and say, Lord, they should not go into the judgment. They have to. ఎందుకు Really వాళ్ళ వల్ల change. వాళ్ళ కుటుంబాలు నాశనం అవ్వాలి? Why should they be destroyed because of their? రైట్ సెన్స్ లోకి రావచ్చు కదా, మంచి అండర్స్టాండింగ్ లోకి రావచ్చు కదా. They can come to the right sense. ఐజియా 5:18 ఒకసారి చూడండి. ఐజియా చాప్టర్ 5 వర్స్ 18. యెషయా 5వ అధ్యాయము 18వ వచనం. అంటే వీళ్ళు ఎవరు? అవమానం, వాళ్ళకి వాళ్ళే అవమానం తెచ్చుకుంటున్నారు. వాళ్ళు ఏమనుకున్నారంటే ఎదుటి వాళ్ళకి అవమానం తెస్తున్నాం అనుకుంటున్నారు, కానీ వాళ్ళకి వాళ్ళ కుటుంబానికి Correct. అవమానం తెచ్చుకుంటున్నారని గ్రహించలేని పాపిష్ట జనాంగం. These sinful people, they think they are causing harm and putting others to shame, but actually they're inviting shame to themselves and to their family members. చదవండి. ఐజియా 5:18. భక్తిహీనతయను త్రాళ్లతో దోషమును లాగుకొని వారికి శ్రమ, బండి మోకుల చేత పాపమును లాగుకొని వారికి శ్రమ. అంటే ఎవరు లాక్కుంటున్నారంట? ఎవరైనా ఇంకొకరు ఏమన్నా ఎదుటోళ్ళని మనం ఏమైనా పనులు పట్టుకుని లాగించుకుంటున్నామా? Is somebody pulling that cart or they themselves? భక్తిహీనత. భక్తిహీనత అంటే సిట్యుయేషన్ వచ్చినప్పుడు సిట్యుయేషన్ చూసే మాట్లాడతారు, సిమ్టమ్స్ ని మాత్రమే చూస్తారు. వాళ్ళ కోపాన్ని, వాళ్ళు మాట్లాడే విధాన్ని, ఆ సిమ్టమ్స్ చూస్తారు, కానీ రూట్ ఎదుక్కోరు. Wicked people only see the symptoms. That's the reason they pull the cart with the cords of vanity and their sin. కదా. నెక్స్ట్ వర్స్ చూడండి. వారు ఇట్లా అనుకొనుచున్నారు, ఆయనను త్వరపడనిమ్ము, మేము ఆయన కార్యమును చూచినట్లు ఆయనను దానిని వెంటనే చేయనిమ్ము. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని ఆలోచన మాకు తెలియబడినట్లు అది మా ఎదుట కనబడనిమ్ము. కీడు మేలనియు మేలు కీడనియు చెప్పుకొని చీకటి వెలుగనియు వెలుగు చీకటనియు ఎంచుకొని వారికి శ్రమ. అది అర్థమైందా? అందుకే చెప్పా, మనుషులు ఏమనుకుంటారో నాకు అనవసరం, దేవుడు ఏం చెప్తారో చేసుకుంటాను. It doesn't matter what people are thinking. I only see what God is thinking about it. వెళ్ళొద్దంటే వెళ్ళను. If God says don't go, I will not go. వెళ్ళమంటే మీరు వద్దన్న వస్తా. And if it says don't go means even if you say don't come, I will still come. మాట్లాడమంటే మాట్లాడతా. God says to speak, I'll speak. మాట్లాడొద్దంటే మాట్లాడ. అది ఎవ్వరైనా ఉండని. God says don't speak, I will not speak, no matter who I am. అంతే. ప్రతిదీ దేవుడు ఏం చెప్తున్నారు అంతే, మిగతా మనుషుల మీద నాకు దృష్టి లేదు. What God says, that's final. I'm not. నేను చెప్పాను కదా, మనుషులు నేను సంతోష పెట్టలేనని. Because I cannot please people. వాళ్ళు కీడు మేలని కీడని ఆలోచించుకుని మాట్లాడతారు. వాళ్ళతో నేను ఎందుకు ఆర్గ్యూ చేయను. They can swap the good and the evil part and all. Why should I ఆర్గ్యూ చేయను, వాదనకి వెళ్ళను, డిబేట్లకు వెళ్ళను, దూరంగా ఉంటాను. నువ్వు ఎన్నైనా మాట్లాడు. I will not argue, I will not cause any debate, no matter what you say. నేనేం చెప్పారు ఆయన? ఒక వ్యూహము, 12 వ్యూహాలు నేను అడుగుతా, నా తండ్రి పంపిస్తారు అని అంటారు. And what did Jesus says? I'm not going to pray, because if I pray, God will send 12 legions of angels. 72,000. ఎంతమంది? 8,000 మంది. 72,000. 72,000 దేవదూతలు యుద్ధం చేయడానికి వస్తారని. కానీ నేను వేడుకోను, నా దేవుడి చిత్తం నా జీవితంలో జరగని. I will not pray that the God will send the angels if I pray, but I'm not going to pray because let God's perfect will and purpose be done in my life. ఎందుకంటే మనుషులు దేవుని యొక్క వాక్యంలో గ్రహింపు లేదనుకో, వాళ్ళు ఏమనుకుంటారంటే వాళ్ళకి అన్ని తెలిసినట్టుగా మాట్లాడతారు. When people don't have the proper understanding of the word of God, they speak whatever they say is right. ఇప్పుడు విన్నారు కదా, కీడు మేలు కీడని చెప్పుకుంటారు. చూసారా, వాళ్ళకి శ్రమ, అది వాళ్ళకి తెలియదు. They swap good to evil and evil to good, and that's over to them. చీకటి వెలుగనియు వెలుగు చీకటనియు చెప్పుకుంటారు చూడు, వాళ్ళకి శ్రమ. అంటే నాకు లైట్ వచ్చేసింది అని అంటావు, కానీ సాయంత్రం నేను ఏంటి ఒక 5 నిమిషాల ముందు బూతులు మాట్లాడుతావు. నాకు వెలుగు వచ్చింది, దేవుడు మాట్లాడారు అంటావు. They will put darkness for light and light for darkness. They'll say they are in light, but in 5 minutes they are known for speaking abusive words. చేదు తీపనియు తీపి చేదనియు ఎంచుకుని వారికి శ్రమ. అంటే అక్కడ కూడా నువ్వు ఏం ఎంచుకుంటున్నావో, ఏం చూస్ చేసుకున్నావో చూడు. Who put bitter for sweet and sweet for bitter? It all depends on what you're picking up. అంటే చీకటి ఎంచుకుంటున్నావా లేకపోతే వెలుగును ఎంచుకుంటున్నావా? Are you picking up the choice of darkness or light? అని చెప్పి 21 చూడండి. Verse 21. తమ దృష్టికి తాము జ్ఞానులనియు తమ ఎన్నికలో తాము బుద్ధిమంతులనియు తలంచుకుని వారికి శ్రమ. అమ్మయ్యా, ఇది కూడా దేవుడు తీర్చేశారు. కాబట్టి వాళ్ళు ఇలా అనుకున్నారని కూడా మనం అనకక్కర్ల. ఎందుకంటే నాకు అన్ని తెలుసు, దేవుడు నాతో మాట్లాడేస్తారు, ప్రొద్దున మాట్లాడేస్తారు, సాయంత్రం మాట్లాడేస్తారు అని చెప్తారు. చూసారా, వాళ్ళందరికీ శ్రమ అని వాక్యం చెప్తుంది. కాబట్టి చదవండి. Verse 22. ద్రాక్షారసం త్రాగుటిలో ప్రఖ్యాతి నొందిన వారికిని మద్యము కలుపుటిలో తెగువ గల వారికి శ్రమ. వారు లంచము పుచ్చుకొని దుష్టుడు నీతిమంతుడని తీర్పు తీర్చుదురు, నీతిమంతులు నీతిని దుర్నీతిగా కనబడ చేయుదురు.
ఎలా ప్రజెంట్ చేస్తారు? మంచోళ్ళని చెడుగాను, చెడ్డ వాళ్ళని మంచిగాను, మంచి సాక్ష్యాన్ని చెడ్డ సాక్ష్యంగాను, చెడ్డ సాక్ష్యాన్ని మంచి సాక్ష్యంగాను చూపించుకుంటారు. వాళ్ళకి శ్రమ అన్నప్పుడు నాకెందుకు? నేను ఎవరి గురించి మాట్లాడనవసరం అవసరం లేదు. When the present good people as evil and evil is good, I don't have to talk about them because it's both to them. Curses come ఎవరు upon them. వీళ్ళు? క్రీస్తు తెలుసు అని చెప్పి Yep. క్రీస్తు బోధలో ఉంటూ నేను దేవుడు తప్ప ఇంకెవరిని నమ్మనని చెప్పుకుంటూ దేవుడి నామానికి దూషణ తీసుకొస్తూ వాళ్ళ సొంత ఆలోచనతో వాళ్ళ సొంత అవగాహనతో వాళ్ళకి ఏమనిపిస్తే అది జరిగించుకుంటున్నారు చూసారా? వాళ్ళనే పాపిష్టి జనాంగం అంటారు. These are the sinful people who claim to be as Christians, but they say that they know God, but they behave as if they do not know God. In all the way, they are behaving like sinful people. ఇప్పుడు చూడండి 1 Corinthians 10:21. జాగ్రత్తగా తీయండి. 1 Corinthians chapter 10 verse 21. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం ఫస్ట్ దాంట్లో మీకు ఏం చెప్పా? హిజ్కియా ఏ విధంగా రోగం పాలయ్యాడు, ఏ విధంగా ఆ రోగం నుండి దేవుడిని అడిగి పశ్చాత్తాప పొందాడు, బయటకు వచ్చేసాడు. స్వస్థత పొందుకుని బయటకు వచ్చిన తర్వాత స్వస్థత మేలుకు తగ్గ ప్రవర్తన లేకుండా మరలా అదే తప్పులు చేయడం జరిగింది. చెక్ చేసుకోండి. అదే తప్పు చేయడం వల్ల ఏమవుతుంది? మరలా దేవుడు క్షమించలేదు, దేవుని ఉగ్రత అతని మీదకి వచ్చింది. Hezekiah was caught up in a health issue. He prayed and God extended his years and made him prosperous. And then what happened? The same sin was repeated in him. God was to test him to see what is in a heart. What he did, he hid the same thing again. మరలా అదే తప్పు చేయడం వల్ల దేవుడు క్షమిస్తారు కాదు, నువ్వు మరలా తప్పు చేస్తే దేవుడు కోపం నీ మీదకి వస్తది. If you repeat the sin again, don't think God will forgive you. The wrath of God will come upon you. తర్వాత గ్రహిస్తాడు, అయ్యో మరలా నేను ఆ తప్పు చేశానని తెలుసుకుని బయటకు వచ్చిన తర్వాత ఆ కోపాన్ని ఆపడం జరిగింది. మరలా దేవుడు అతన్ని ఆశీర్వదించడం The జరిగింది. wrath of God did not come upon him alone, but all to the nations that he was ruling. So the moment he repented, the wrath of God also was withheld. It ఏం came out. చేస్తారు? ఇతను నిజంగానే నాకు అనుగుణంగా నిలబడతాడా లేదా చూద్దామని హృదయాన్ని వదలడం జరుగుతుంది. And to test whether this person is going to be faithful or not, God goes away from the heart. శోధించేది సాతానే, Temptation comes from the devil, కానీ నువ్వు చూస్ చేసుకోవాలి శోధనను పరీక్షగా మార్చుకోవాలా లేదా అని. but you should choose to convert the temptation into test. కానీ హిజ్కియా ఫెయిల్ అయిపోయాడు అక్కడ. But Hezekiah failed there. ఫెయిల్ అయిపోయాడు అక్కడ. Yeah, he failed there. అర్థమైందా? ఫెయిల్ అయిపోయి ఏమేమి సంపాదించుకున్నాడో అవన్నీ పోగొట్టుకున్నాడు. So whatever God blessed him, he became prosperous. The enemy invaded and he lost అనుభవ all జ్ఞానంతో the. చెప్తున్నాను, ఇది కూడా I'm telling this out of experience also. దేవుడు అన్నది సత్యం అండి, వాక్యం అన్నది సత్యం. God is దీనిని true. బట్టి ఇంట్లో కూర్చుని వాక్యాన్ని బట్టి దేన్నైనా మార్చేసుకోవచ్చు. You can sit in the house అదే and listen to the word of God. పాడుతున్నారు కదా, దేన్నైనా మార్చగలవు అని. నిజమే అది. నెబుకద్నెజర్ రాజుని ఆ స్థాయిలో పెట్టి ఎలాగా గడ్డి తినే పశువులాగా కూడా తయారయ్యాడు, మర్చిపోకండి. Nebuchadnezzar was in a high place, but what happened? He went to the extent of eating grass. చదవండి ఇప్పుడు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 21వ వచనం. మీరు ప్రభువు పాత్రలోనిది దయ్యముల పాత్రలోనిది కూడా త్రాగనేరరు. ప్రభువు బల్ల మీద ఉన్న దానిలోను దయ్యముల బల్ల మీద ఉన్న దానిలోను కూడా పాలు పొందనేరరు. అంతే. నీ సొంత ఆలోచనతో దేవుడు ఆలోచనతో నువ్వు ఉండలేవు, ఏదో ఒక్కడే చూస్ చేసుకో. You cannot choose both God and demons at the same time. 22nd. ప్రభువునకు రోషము పుట్టించదమా? ఆయన కంటే మనము బలవంతులమా? నీకు అంత బలం ఉందా? నీ సొంత ఆలోచనకి బలం ఉందా? నిన్ను నువ్వు రక్షించుకోగలుగుతావా? నిన్ను నువ్వు కాపాడుకోగలుగుతావా? నువ్వు ఏ పరిస్థితినైనా మార్చుకోగలుగుతావా? Are you really stronger than God? Are you stronger than God? You can change situations? No, you cannot. You cannot change any situations. 23. అన్ని విషయముల యందు నాకు స్వాతంత్రం కలదు గాని. అన్నిటి మీద స్వాతంత్రం ఉంది. నేను ఏదైనా మాట్లాడొచ్చు, ఎన్ని మాట్లాడినా గొప్పలు చెప్పుకోవచ్చు, ఏదైనా మాట్లాడుకోవచ్చు, అబద్ధం చెప్పుకోవచ్చు, ఉన్నది మాట్లాడుకోవచ్చు, లేనిది ఏదైనా చెప్పుకోవచ్చు. కానీ దేవుడు అన్నవారు మధ్యలో ఉన్నారు కాబట్టి నాకు అన్ని క్షేమాభివృద్ధికరమైనవి కావు. All things are lawful to me. I can do whatever I want, but all things are not helpful. అంటే నా లైఫ్ నా చేతిలో, నా లైఫ్ నాకుంది, నా ఫ్రీ విల్ ఉంది, నేను ఏదైనా చేయగలుగుతా, నేను ఎక్కడికైనా వెళ్ళగలుగుతా, నా ఇష్టం, నా లైఫ్, నేను సంపాదిస్తున్నా. లేదు, నువ్వు ఎప్పుడైతే దేవుణ్ణి తెలుసుకున్నావో ఆయన చేతిలో ఉంది నీ లైఫ్, ఆయన చెప్తేనే వెళ్ళాలి.
When you are known by God, you have to go when God tells you, not you go on your own. దీన్నే చెప్పా, ఈ విధమైన ఆలోచన ఏంటి తెలుసా, నా జనులు 2 నేరములు చేస్తున్నారన్న దాంట్లోనికి ఎంటర్ అవుతారు In వాళ్ళు. Jeremiah chapter 2 verse 13, this is what enters. The people have committed 2 evils. లిక్రుషు అన్ని విషయముల యందు నాకు స్వాతంత్రం కలదు గాని అన్నియు చేయదగినవి కావు. అన్నిటి యందు నాకు స్వాతంత్రము కలదు గాని అన్నియు క్షేమాభివృద్ధి కలగజేయవు. ఎవడును తన కొరకే కాదు ఎదుటి వాని కొరకు మేలు చేయి చూచుకొనవలెను. ఇది ఇందాక చెప్పాను చూసారా, వాళ్ళు చెడు చేసినా నేనైతే మేలు చేస్తా, If he does వాళ్ళు నాకు evil, I will do నమ్మకద్రోహం good. చేసినా నేనైతే మేలు చేస్తా. If they do evil, if they are betrayers, I'll still do good. అంతే. Did you understand? మేలు చేసే శక్తి ఉందంటే తప్పకుండా దాన్ని ఆపను, ఎందుకంటే వాక్యం చెప్తుంది అది పాపం అవుతుందని. If you have the కాబట్టి నేను power, పాపంలోకి వెళ్ళను. If you have కాబట్టి నా స్తోమత ఉన్న తగ్గట్టు నేను చేస్తా. if you have the power to do good and you don't do it, that will become an evil against you. That will be sin against you. కానీ అబద్ధికులు, పాపిష్టులు మిగతా వారిని వారి మేలుని చెడగొడుతూ ఉంటారు. But the liars or wicked people want to corrupt a good person. నేను పోయినా పర్వాలేదు కానీ వారు బాగుపడకూడదన్న మనస్తత్వం ఉన్న మనుషులు ఉన్నారు. ఎవరికి తెలుసు అది? They have an intention, even if everything goes wrong with me, it's okay. But these people should not prosper. కదా, అది నీ ఆలోచన. అది That's your thought. ఎందుకంటే నువ్వు మంచి చేస్తున్నావు అనుకుని ఎదుటి వాళ్ళకి కీడు చేస్తున్నావని తెలియదు. ఎంతో మందిని అవిశ్వాసంలోనికి నడిపిస్తున్నావని, మంచిగా Yes, sir. వాక్యంతో ఉన్న వాళ్ళని చెడగొడుతున్నావు తెలియదు. ఏదో నువ్వు మంచి చేస్తున్నావు అనుకుంటున్నావు కానీ వాళ్ళకి కీడు చేస్తున్నావు. You think you're doing good, but you are the reason to mislead so many good people. You think you're doing good, but you're landing them into trouble. అందుకే చెప్తా, చెప్పింది నిజమైతే పర్వాలేదు, నిజమైతే ఒక్కటి నిజమున్నా బాగుండేది, కానీ అది అబద్ధమైతే దాని యొక్క శిక్ష తట్టుకునే శక్తి వాళ్ళకు ఉందా అని అడుగుతాను నేను. If whatever they have accused, even if one is right, okay, I can understand. But whatever they're thinking is lies, do they have the courage to face the consequences? ఓకే, In మాథ్యూ 23:33 ఒకసారి చూడండి. మాథ్యూ 23:33. మత్తయి సువార్త 23వ అధ్యాయము 33వ వచనము. సర్పములారా సర్ప సంతానమా, నరశిక్షను మీరు ఎలాగ తప్పించుకొందురు? ఎవరు? వాళ్ళకి అవమానం తెచ్చుకోవడమే కాదు, దేవుని తీసుకొచ్చే వాళ్ళ గురించి చెప్తున్నారు. ఈ విధంగా నేను బాగుపడకపోయినా పర్లేదు, మిగతా వాళ్ళు బాగుపడకూడదని ఆలోచించే మనస్తత్వం ఉన్న వాళ్ళు ఉన్నారు. చాలా మంది చెప్తారు మా రిలేషన్ లోనే ఉన్నారు అని చెప్తారు. Many people will say, even in our own relations, we have people like that. ఉంటారు కదా, కానీ నేను వాటి ఎవ్వరి మీద దృష్టి పెట్టను, నేను దేవుడి మీద దృష్టి పెడతా. But I don't ఒకవేళ ఆ focus on, ప్రవర్తన నాకు ఉందా, నాకు శిక్ష రావాల్సిందే, దాన్ని నేను అనుభవించవలసిందే. I have to face the punishment if I'm to be sinning. రోమన్స్ 8:7. రోమిల్కి రాసిన పత్రిక 8వ అధ్యాయము 7వ వచనం. రోమన్స్ చాప్టర్ 8:7. ఎలయనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమై ఉన్నది, అది దేవుని ధర్మశాస్త్రముకు లోబడదు, ఏ మాత్రం లోబడదు. అంతే. శరీరానుసారమైన మనసు శరీరం చెప్పిందే వింటది, దానికే ఓటేస్తుంది, దేవుడికి ఓటేయదు. A carnal mind is enmity against God. It will not support the spiritual things at all. మరి ఇప్పుడు చెప్పండి, ఎవరికి అవమానం వస్తుంది? Tell me, who is getting the shame? పాపిష్టి జనము ఏం చేస్తారు? What will దేవుడికి అవమానమే తెస్తారు. the sinful people will bring blasphemy and dishonor God's name. పాపిష్టి జనం దేవుడు అంటారు, కానీ వాళ్ళ క్రియల్లో దేవుడు ఎవరో నాకు తెలియదు అన్నట్టు ప్రవర్తిస్తూ ఉంటారు. The evil-minded people will say God with their mouth, but in their actions they behave as if they do not know who God is. అందుకని వాక్యం ఏం చెప్తుంది? మాథ్యూ 23:32 చూడండి. Now see verse 32. మాథ్యూ 23:32. మత్తయి సువార్త 23వ అధ్యాయము 32వ వచనము. మీరును మీ పితరుల పరిమాణము పూర్తి చేయుడి. అంటే సరే, మీరు దేవుడు అంటున్నారు, కానీ మీ వాళ్ళు కూడా అప్పుడు దేవుడనే అన్నారు. వాళ్ళు కూడా వాక్యం తెలుసు, క్రీస్తు భూమి మీదకి వస్తారని తెలిసి కూడా క్రీస్తుని సిలువ వేయడానికి అప్పగించారు. కాబట్టి ఇప్పటికి మీరేం చేస్తారు? అలాగే చేస్తారు కదా. కాబట్టి మీ పితరులు చేసింది మీరు కంప్లీట్ చేయండి అని అంటున్నారు. And your ancestors also murdered the prophets. You also fill up the measures of your father's guilt. 31. 31వ వచనం. అందువలననే మీరు ప్రవక్తలను చంపిన వారి కుమారులై ఉన్నారని మీ మీద మీరే సాక్ష్యం చెప్పుకొనుచున్నారు. అంటే దానికి అర్థం ఏంటి? నీ యాక్షన్స్ లో చూపించేస్తున్నావు, నువ్వు క్రీస్తుకు సంబంధించిన వాడివి కాదు, క్రీస్తుకు సంబంధించిన దానివి కాదు. మీ పితరులు ఏ విధంగా, మీ పితరులు అంటే ఎవరు? ఇశ్రాయేలు జనాంగం.
వాళ్ళు ఏ విధంగా ప్రవక్తల్ని చంపారో, ఏ విధంగా యెజబెల్ ప్రవర్తించిందో ఆ ప్రవర్తన కలిగి నువ్వు ప్రవర్తిస్తున్నావు అనంటే వాళ్ళు చేసిందే నువ్వు చేస్తున్నావు కాబట్టి నీ సాక్ష్యం బయటకు వస్తుంది అని చెప్తున్నారు. You are exactly behaving like your forefathers, the Israelites, who was murdering the prophets, including people like Ahab and Jezebel. And you also are bound to have the same characteristics. అంటే నీ Therefore, గురించి ఇంకొకరి సాక్ష్యం చెప్పట్లే. నీ సాక్ష్యం నీ యాక్షన్స్ లో, నీ ప్రవర్తనలో, నిన్ను నువ్వు ప్రజెంట్ చేసుకునే దాంట్లో నువ్వు తప్పు చేసినట్టు చూపించేసుకుంటున్నావు. you with your actions, words and deeds are clearly displaying that you are a sinful person. No one needs to come and tell you what kind of person you are. అక్కడ ఏమంటున్నారు పాపిస్ జనాంగంతో? What నువ్వు was క్రీస్తు అంటున్నావు, బాప్టిజం అంటున్నావు, ఆత్మ అంటున్నావు, వాక్యం అంటున్నావు, వాక్యమే దేవుడి తర్వాత ఎవరన్నా అంటున్నావు, క్రీస్తు పక్షం అంటున్నావు. కానీ నువ్వు సర్పసంతానమువి. you're నువ్వు saying? ఏ విధంగా నరక శిక్షను తప్పించుకుంటావని వాక్యం చెప్తుంది. అంటే ఇలాంటి వాళ్ళు ఉండటం వల్లనే దేవుని యొక్క గుర్తు ఉన్న వాళ్ళని మాత్రం బ్రతకనివ్వకుండా చేసేది వీళ్ళే. ఈ ప్రవర్తన కలిగిన పాపిష్టి జనాంగమే. These sinful people, their attitude and character is never to spare the people who have the marks of God. They say God, but in their actions they're totally different. But what God has to say to these people, He is categorizing them as serpents, brood of vipers, and says, how can you escape the condemnation of hell? కదా, అంటే వీళ్ళు వాళ్ళ గురించి, వాళ్ళ భర్తల గురించి, వారి పిల్లల గురించి వాళ్ళు ఏడవలేదు. అందుకనే వాళ్ళ పితరులు ఎంటర్ అయిపోయారు లోపలికి. They're not crying for their children or their husbands or the wife. That's the reason the fathers have entered into the measure they killed. ఎవరు వీరు? పాపిష్టి జనాంగం, క్రీస్తుని సిలువ వేసిన వాళ్ళు వీళ్ళు. These are the ones who are reason for crucifying నేను Christ. వాక్యంలో చెప్పాను కదా, అమ్మ నా కొరకు మీరు ఏడవకండి, మీ మీ కోసము, నీ పిల్లల కోసం ఏడవండి అని చెప్పారా లేదా? Was not the Yes. Lord telling yesterday, don't weep for me, weep for yourself and your children? వాళ్ళు ఏడవలేదు. They didn't cry. వాళ్ళు ఏడవలేదు కాబట్టి వాళ్ళ పితరులు చేసినట్టే వీళ్ళు కూడా అదే ప్రవర్తన కలిగి న్యూ టెస్ట్మెంట్ లో గురించే మాట్లాడుతున్నా, పాత నిబంధన గురించి I'm మాట్లాడుతున్నా. not speaking about the Old Testament. I'm speaking from the New Testament, because they did not weep and cry and lament for their children and their husbands. They're still continuing in the same process. ఎందుకంటే వాళ్ళు ఎలా చేశారు, పిల్లలు కూడా అదే ప్రవర్తన కలిగి ఉన్నారు. Because whatever they are, their children also carry the same evil చూడండి legacy. Acts 7:51-52. అపోస్తల కార్యములు 7:51 వచనం. Acts chapter 7 verses 51 and 52. ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరిచినొల్లని వారులారా, మీ పితరుల వలె మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు. మీ పితరులు ప్రవక్తలలో ఎవరిని హింసింపకయుండిరి? ఆ నీతిమంతుని రాకను గూర్చి ముందు తెలిపిన వారిని చంపిరి. ఆయనను మీరు ఇప్పుడు అప్పగించి హత్య చేసిన వారు అయితిరి. ఇది ఎవరు చెప్తున్నారు? అపోస్తల పౌలు క్రీస్తు మరణించిన తర్వాత ఈ మాట చెప్తున్నారు. అంటే ఇప్పటికీ మీరందరూ అలాగే ఉన్నారని చెప్తున్నారు. ఎక్కడ ఆ జనాంగానికి చెప్తున్నారు, మీరు ఇప్పటికీ అదే ప్రవర్తన కలిగి ఉన్నారు. ఆ నీతిమంతుడు వచ్చాడు, ఆ నీతిమంతుని సిలువ వేసి చంపారు, ఇప్పటికీ కూడా మీరు మరలా సిలువ వేసి చంపుతున్నారు అని చెప్తున్నాడు. And it was told that you are still persecuting Christ. You are resisting the Holy Spirit. And this is what your fathers did. దానికి అర్థం చెప్పనా మీకు? I'll tell you the meaning of this. ఒక స్త్రీ వ్యభిచారం చేస్తుంది అనుకో, తన డబ్బు సంపాదించుకోసం కోసం ఈ వ్యభిచారం చేస్తుంది. When a woman is prostituting, to earn the money, she is doing it. అది వేరే. That's a different thing. మరి పాపిష్టి జనం ఎవరు? But who are the sinful people? వాళ్ళకి డబ్బు ఇచ్చి వ్యభిచారం చేయించుకునేది. That means give the money to others and then get prostituted. వాక్యం చూపించిన? Shall I show you the Okay, reference? Ezekiel 16:33. ఎజెకియల్ 16:33. ఎహెచ్కేలు 16వ అధ్యాయము 33వ వచనం. పురుషులు వేశ్యలకు పడుపు సొమ్ము ఇచ్చెదురు గదా, నీ వికటకాండ్రు నలుదిక్కుల నుండి వచ్చి నీతో వ్యభిచరించినట్లు వారి అందరికీ నీవే సొమ్మిచ్చుచు వచ్చితివి, బహుమానములు ఇచ్చుచు వచ్చితివి. అంతే, అందుకనే బహుమతులకి పడిపోతుంటారు. అంటే నువ్వు ఏ విధంగా వ్యభిచారం చేస్తున్నావు? How are you? మ్యానిపులేషన్ ద్వారా నువ్వు డబ్బిచ్చి వ్యభిచారం చేయడానికి పిలుచుకుంటున్నావు. You are manipulating, giving money, giving gifts, and then ఎప్పుడైనా ఈ making వాక్యం others. చదివారా? Did you ever read this word? 34 verse చూడండి. Verse 34, 34వ వచనం. నీ జారత్వమునకును ఇతర స్త్రీల జారత్వమునకును భేదం ఏమనగా, వ్యభిచరించుటకు ఎవడైనను నీ వెంట తిరుగుటయు లేదు, నీవు పడుపు సొమ్మును ఇచ్చుటయు లేదు, నీవే ఎదురు జీతం ఇచ్చితివి. ఇదే నీకును వారికి కలిగిన భేదము, ఇదే యెహోవా వాక్కు. పాపిష్టి జనం ఏం చేశారు? ఇస్కరియోతు ఏం చేశాడు?
డబ్బులు ఇచ్చి క్రీస్తుని అమ్మేశాడు. What did Judas Iscariot do? He got the money, and for the money, he sold Jesus. నీకే అధికారం ఉంది? Who has given you the right? లేఖనం నెరవేర్పని నేను అన్ను. Don't say it's the fulfillment of the నాకు scriptures. సత్యం తెలిసినప్పుడు సత్యాన్ని పట్టుకుని వెళ్ళాలి, కానీ లేఖనం నెరవేర్పు కదా అని. లేఖనం నెరవేర్పు కదా, అనేక మంది వచ్చి అబద్ధ ప్రవక్తలు వచ్చి మనుషుల్ని మోసం చేస్తారని వాక్యం ఉంది కాబట్టి ఆ వాక్యాన్ని నేను సంపూర్తి చేస్తానని చెప్పొచ్చా? Can I say many people will come and deceive many? చెప్పొచ్చునా? Can I say that I will be that person? తప్పు Can I be కదా. the fulfillment of the scriptures? మరి అది తెలుసా కూడా వాళ్ళు మోసం చేస్తే అట్లా ఉంటది, బుర్ర పగులుద్ది వాళ్ళకి. After knowing this ఎవరికి? also, who will అబద్ధము చెప్పి అబద్ధ ప్రవక్తల్లాగా నటించి మోసం చేసే వాళ్ళ బుర్ర పగులుద్ది. the people by telling lies and చెప్పేవారు behaving, కాదు, ఆ విధంగా ప్రవర్తించే వారి గురించి but the చెప్తున్నాను నేను. people who tell lies and behave like false prophets, for sure their skulls will break. ఎందుకంటే ఈ విధమైన ప్రవర్తన ఉంటేనే అటువంటి అబద్ధ ప్రవక్తల వేషధారణ వేసుకుని వస్తూ ఉంటారు. And when a person is having this kind of wrong, evil characters, they'll behave like అదే false prophets. చెప్తున్నాను. అందుకనే పరిశుద్ధాత్మ దేవునేమో బయల్జబూల్ అని అంటారు, So when it comes to the Holy Spirit, they'll say it's Beelzebub. దెయ్యం అంటారు. అవును, It's a నువ్వు demon. దెయ్యం పట్టిన వాడవని ఇప్పుడు నేను ఎరుగుదనిలే అని చెప్తుంటారు వాళ్ళు The Jews were telling, yes, Jesus, we know that you are possessed by an evil spirit. కదా. వీళ్ళు ఏ విధంగా ప్రవర్తించారో అదే ప్రవర్తన ఇప్పటికే జరుగుతుంది. Even now, like the Jews, many people are behaving. పాపిష్టి జనం ఎవరు? Who are the sinful people? నువ్వు వెళ్ళి డబ్బు ఇచ్చి నువ్వు వెళ్ళి పడుకుంటావు చూడు, అది పాపిష్టి జనాంగం. క్రీస్తు తెలిసిన తర్వాత కూడా, జరిగేది జరగబోయేది తెలిసిన తర్వాత కూడా అదే తప్పులోకి వెళ్ళి పడి అలాగే మోసపోయి, ఒక్కసారి మోసపోతే జాలి పడతా, ప్రతిసారి మోసపోతుందంటే వ్యభిచారం చేసేది నువ్వే అయితే, మోసం చేసేది నువ్వు, వాళ్ళు కాదు. దేవుడు ఏ విధంగా పోల్చారో చూడండి. See how God అసహ్యం, has, అసలు వింటుంటేనే నాకు అసహ్యంగా ఉంది. it's a shameful thing. This is what is happening with most of the people. అసహ్యంగా అనిపిస్తుంది నాకైతే. చూడండి జెరమయా 51:5 చూడండి. జెరమియా 51:5 51వ అధ్యాయం 5వ వచనం. తమ దేవుడును సైన్యములకు అధిపతియునగు యెహోవా ఇశ్రాయేలు వారిని యూదా వారిని విసర్జింపలేదు గాని ఇశ్రాయేలు పరిశుద్ధ దేవునికి విరోధముగా తాము చేసిన అపరాధముతో వారి దేశము నిండి ఉన్నది. అంతే. నిన్ననే చెప్పా, దేవుడు నీ చెయ్యి విడవడు, నువ్వే వదిలేస్తావు. I told you yesterday also, God will not depart from you. It is you who Ante. depart from God. అన్ని నీ ఇష్టంగా చేసుకుంటూ వెళ్ళిపోతావు. You will keep doing things on your బయటికి own. వెళ్ళిన మళ్ళీ నీకు నచ్చింది వింటూ ఉంటావు And when you go out, you go on your own ways and thoughts. కదా. అంటే నీకు వాక్యం మీద అవగాహన లేదు. You don't have the proper understanding of the word of అందుకే God. చేసిన తప్పు మరలా మరలా చేయడానికి కారణమవడానికి కారణం ఏంటి? What is the reason of your నేను repeated ఇస్కరియోతు sins? యోధా గురించి ఏం చెప్పా? What was spoken of Judas? అతని చావు అతని ఏర్పరచుకొని అతను చనిపోయాడు. He invited the death upon himself and he died. అతను తెచ్చుకున్నాడు He brought it upon himself. కదా. అతను తెచ్చుకున్నాడు. అవకాశం ఇచ్చారు, మారు మనసు పొందుకుంటానికి అవకాశం ఇచ్చినా కూడా తన పాపాన్ని వదలలేదు, ఆ రహస్య పాపాలను వదిలిపెట్టలేదు. Chance was given to him, but he did not let go of his sin or his secret sins. జెరమియా 7:26 చూడండి ఒకసారి. జెరమియా 7:26 27వ అధ్యాయం 26వ వచనము. వారు నా మాట వినకయున్నారు, చెవియొగ్గకయున్నారు, తమ మెడను వంచక మనసును కఠినపరుచుకొనిచున్నారు. వారు తమ పితరుల కంటే మరి దుష్టులైరి. పితరుల కంటే మరి దుష్టులైరి అంటే వాళ్ళ పితరుల వాళ్ళు ఏమేం చేస్తున్నారో అవి చేయడమే కాదు, వాళ్ళకన్నా దారుణంగా చేస్తున్నారు. ఎందుకంటే 4 దిక్కులో తెలివి విస్తరిస్తుందని చెప్తున్నాను కదా. They did more evil, more worse things than their fathers. నెక్స్ట్ వర్స్. Verse 27. నీవు ఈ మాటలన్నీ వారితో చెప్పినను వారు నీ మాటలు అంగీకరింపరు. నీవు వారిని పిలిచినను వారు నీకు ఉత్తరం ఇయ్యరు. కనుక నీవు వారితో ఇలాగ చెప్పుము, వీరు తమ దేవుడైన యెహోవా మాట వినని వారు, శిక్షకు లోబడనొల్లని వారు కాబట్టి నమ్మకము వారిలో నుండి తొలగిపోయి ఉన్నది, అది వారి నోట ఉండకుండా కొట్టివేయబడి ఉన్నది. అంటే ఇంకా దేవుడు అన్నది అవసరం లేదు ఇంకా వాళ్ళకి. They don't require God anymore in their lives. దేవుడు ఎవరు తెలుసా? వాళ్ళకి ఆటంకం. For them, God is a stumbling block. తప్పులు చేయకూడదు కదా, తప్పులు చేయకూడదు, తప్పుడు చూడకూడదు, ఒబీడియంట్ తో ఉండాలి, దేవుడికి ఇష్టంగా ఉండాలి, అబద్ధాలు చెప్పొద్దు, ఎవరిని మోసం చేయొద్దు, ఎవరికి మాట ఇవ్వద్దు, ఇవన్నీ చెప్తున్నాం కాబట్టి దేవుడు ఆటంకంగా ఉంటారు వాళ్ళకి. For them, God is a hurdle or a stumbling block because they cannot let go of their evil thing. అందుకనే స్వేచ్ఛగా బ్రతకడానికి అవకాశం లేదు కాబట్టి ఐ డోంట్ బిలీవ్ గాడ్ అని అంటారు వాళ్ళు. They cannot live in freedom. That's why they simply say, I don't believe in God. కాబట్టి వాళ్ళు ఏమంటారు? వాళ్ళ నోట్లో దేవుడి మాట లేకుండా కొట్టివేయబడినంటే వాళ్ళే తోసేసుకుంటారు కాబట్టి వాళ్ళకి అవసరమైన సమయంలో వాళ్ళకి సహాయం దొరకదు. ఎవరు రారు, సహాయం దొరకదు, ఇంట్లో వాళ్ళు చేయరు,
పిల్లలు కూడా చేయరు. At the time of need, they will not get any help, aid, even from the people of the family or from outsiders also. అలాగే రెవల్యూషన్ 18:5 చూడండి. రెవల్యూషన్ 18:5 ప్రకటన గ్రంథము 18వ అధ్యాయము 5వ వచనము. దాని పాపములు ఆకాశం అంటుచున్నవి, దాని నేరములను దేవుడు జ్ఞాపకం చేసుకొని ఉన్నాడు. అంతే. అక్కడ దేవదూత ఏం చెప్పింది? మీకు జ్ఞాపకం లేదా అని అన్నారు. కానీ ఆ పాపిష్ట జనాల్ని మాత్రము దేవుడు జ్ఞాపకం చేసుకుంటారంట. పాపం వాళ్ళు బాప్టిజం అంటారు, వాక్యం అంటారు, సేవ అంటారు, పరిచర్య అంటారు, దేవుడికి ఇష్టంగా చేయాలంటారు, అన్ని చెప్తారు. కానీ దేవుడికి విరోధంగా చేసుకుంటూ వెళ్తూ, దేవుడికి ఏది వద్దన్నారో అవన్నీ చేసుకుంటూ వెళ్ళి వాక్యం యొక్క అవగాహన లేని జనాంగాన్ని పాపిష్టి జనాంగం అంటారు. The people who do not have the proper understanding of the word of God or the knowledge of God are the sinful people. What did the angels say to the people who had the marks of God? Did you not remember what God spoke about? And God will remember the evil deeds of a sinful person and bring it to remembrance and tell, this is what you have done. Numbers 32:14. Numbers 32:14 సంఖ్యాకాలము 32వ అధ్యాయము. అంటే ఆ పాపిష్టి జనము యొక్క ఒక్కొక్క స్థితి ఎక్కడికి వెళ్తుందో చూపిస్తున్నాను మీకు. 14వ వచనం. ఇప్పుడు ఇశ్రాయేలు ఎడల యెహోవాకు కోపము మరి ఎక్కువగా పుట్టించినట్లుగా ఆ పాపుల సంతానమైన మీరు మీ తండ్రులకు ప్రతిగా బయలుదేరి ఉన్నారు. చెప్పేసిన వాక్యము అప్పుడు నుండే చెప్పుకుంటూ వచ్చారు. ఆ విధంగా ఉండకూడదని మనుష్య కుమారుడు ఆయన వచ్చి వెళ్ళినా కూడా ఇది మాత్రము సంపూర్ణం చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ పితరులు ఏ విధి చేశారో అది అనుకున్నది చేసేవారికి పాపం ఇప్పటికీ మనుషులకి నిద్ర ఉండదు. People are not able to sleep. They are able to do what their evil fathers have been doing. అలాగే Deuteronomy 32:18 చూడండి. Deuteronomy 32:18 ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 18వ వచనము. నిన్ను పుట్టించిన ఆశ్రయ దుర్గమును విసర్జించితివి, నిన్ను కనిన దేవుని మరిచితివి. యెహోవా దానిని చూచెను, తన కుమారుల మీదను కుమార్తెల మీదను క్రోధపడెను, వారిని అసహించుకొనెను. ఆయన ఇట్లనుకొనెను, నేను వారికి విముఖుడనై వారి కడపటి స్థితి ఏమగునో చూచెదను. వారు మూర్ఖ చిత్తము గలవారు, విశ్వాసము లేని పిల్లలు. నెక్స్ట్, వారు దైవము కాని దాని వలన నాకు రోషము పుట్టించిరి, తమ వ్యర్థ ప్రవర్తన వలన నాకు ఆగ్రహము పుట్టించిరి. కాబట్టి జన్మ కాని వారి వలన వారికి రోషము పుట్టింతును, అవివేక జనము వలన వారికి కోపము పుట్టింతును. అంతే. మనల్ని చూసి ఇంకొకరికి కోపం వచ్చింది అనంటే అక్కడ మధ్యలో ఉండి కర్త క్రియ కర్మ చేసేదంతా కూడా దేవుడే, మనం కాదు. ఎందుకంటే ఎవరికి కావలసిన శిక్ష వాళ్ళకి ఆ విధంగా జరుగుతుంది. కాలు జారు సమయమున వాళ్ళకి జరుగుతుందని వాక్యం చెప్తుంది. The word of God says during the slippery times they do all these things and they don't even know when is the slippery time. 17వ వచనము. Verse 17. వారు దేవత్వము లేని దయ్యములకు, తాము ఎరుగనని దేవతలకు, కొత్తగా పుట్టిన దేవతలకు, తమ పితరులు భయపడని దేవతలకు బలి అర్పించిరి. అంటే బయట దేవతల గురించి కాదండి, వాళ్ళలోనే ఉన్న దేవతలు. It's not sacrificing to demons, but it is the demons that is inside them. వాళ్ళలో ఉన్నదే మార్పు లేని హృదయము, మాట వినని హృదయము, ఒబీడియంట్ లేని హృదయం, ఇవన్నీ కూడా దెయ్యాలు దేవతలతోనే సమానం. And all the disobedience and no దీన్నే transformation. కొత్త తెలివితేటలు అంటారు. This is the newly founded wrong knowledge. Psalms 58:3-4 చూద్దాం ఒకసారి. Psalms 58:3-4 కీర్తనలు 58వ అధ్యాయము 3-4 వచనములు. తల్లి కడుపున పుట్టినది మొదలుకొని భక్తిహీనులు విపరీత బుద్ధి కలిగియుందురు, పుట్టిన తోడనే అబద్ధములాడుచు తప్పిపోవుదురు. వారి విషము నాగుపాము విషము వంటిది, మాంత్రికులు ఎంత నేర్పుగా మంత్రించినను వారి స్వరము తనకు విడమడకుండునట్లు చెవి మూసుకున్నట్టి చెవిటి పాము వలె వారున్నారు. అంతే. ఎవరు మనుషులకు ఉపయోగిస్తున్న మాటలు ఇవన్నీను. These are all ఎవరు words. పాపిష్టి జనాంగం కదా, బైబిల్ తీస్తారు, వాక్యం అంటారు, కానీ దేవుడు మాత్రం వాళ్ళకి పెట్టిన పేర్లు మాత్రం ఇక్కడ కనబడుతుంది. అంటే తల్లి కడుపున పుట్టినది అప్పుడే మొదలుకొని అంట భక్తిహీనులు విపరీత బుద్ధి కలిగి ఉందురు, పుట్టిన తోడనే అబద్ధములాడుచు తప్పిపోవుదురు.
వాక్యం చూసారా ఎలా చెప్తుంది అబద్ధం గురించి? The wicked are estranged from the womb. The moment they are born, they go astray as soon as they are born, speaking lies. అవును, మనమే చెప్తున్నాం మీ అమ్మను ఎత్తుకుపోతాను, మీ అమ్మను కొట్టేస్తాను, మీ అమ్మకి బూచోటి ఇచ్చేస్తా, ఇవన్నీ అబద్ధమే కదా మరి. Don't we speak lies to the అవునా? newborn children or to feed చిన్నపిల్లలకి them? ఏం నేర్చుకుంటున్నావు? What are you teaching the little children? అంతే, వాళ్ళ కోపం వచ్చి చేతిలో ఉన్నది మొహానికి వేసి కొడతారు వాళ్ళు. Yes, when they get angry, they will pick up whatever is finding in their hands and they will అంతే hit మరి, you. చిన్నప్పటి నుంచి అంటే మనకి ఇది జస్ట్ ఫర్ ఫన్, జస్ట్ ఫర్ జోక్, కానీ దేవుడు అది సీరియస్ గా తీసుకుంటారు. For you, it may be just నేను for అలౌ fun. చేయను ఎవరు, నేను అలాగా అలౌ చేయను. For you it may సరదాగా మాట్లాడను కూడా వద్దు, అట్లా చెప్పొద్దు అని అంటారు. You might say it's just a funny matter, but then I'll tell you, don't do that because that's going to be serious. ఎందుకంటే వారి విషము నాగుపాము విషము వంటిది, మాంత్రికులు ఎంత నేర్పుగా మంత్రించినను, నెక్స్ట్ ఏముంది అక్కడ, మంత్రించినను వారి స్వరము తనకు వినబడకుండునట్లు ఆ చెవి మూసుకొనినట్టి చెవిటి పాము వలె వారు అంతే, ఉన్నారు. ఎంత చెప్పినా కూడా అదే అంటారు చూసారా, దున్నపోతు మీద నీళ్లు పోస్తే దులిపేసుకుంటదని. వాక్యం ఎంత చెప్పినా కూడా దులిపేసుకుని వెళ్ళిపోతుంటారు. They are like a deaf cobra. So even if the charmer charms, they cannot hear. అందుకనే వాక్యం ఏమంటుంది తెలుసా, చదివారో చదవలేదు, ఐజా 14:20 చూడండి ఒకసారి. ఐజియా చాప్టర్ 14 వర్స్ 20. ఏషియా 14వ అధ్యాయము 20వ వచనం. వర్స్ 20. నీవు నీ దేశమును పాడు చేసి నీ ప్రజలను హతమార్చితివి, నీవు సమాధిలో వారితో కూడా కలిసి ఉండవు, దుష్టుల సంతానము ఎన్నడను జ్ఞాపకముకు తేబడదు. అర్థమైపోయిందా? దుష్టుల సంతానము ఎన్నటికి దేవుడు జ్ఞాపకం చేసుకోరు, కానీ నీతిమంతుల పిల్లలు ఎప్పుడు అడుక్కోరు. వాళ్ళని కొట్టైనా తిరిగి తీసుకొస్తాను కానీ నేను వాళ్ళని వదలను అని చెప్పి దేవుడు చెప్పారు. The evil people will not be forgiven or forgotten because they are evil people. But when it comes to the righteous people, they will not beg for money. ఈ దుష్టుల సంతానం ఎవరు? Who are these evil people? ఎవరు? పాపిష్టి జనాంగానికి పుట్టిన వాళ్ళు వీళ్ళు. వీళ్ళకి వాక్యం తెలియదు. They are born to the evil మా people. తాత పాస్టరు, మా నాన్న పాస్టరు, వాళ్ళు బిషప్లు అని చెప్పుకుంటారు అంతవరకే. They keep on telling, I know, I go to this church, my father is a pastor, my grandfather has been a bishop. మరి ఏం జరుగుతుంది ఇక్కడ? But what is ఈ happening? పాపిష్టి జనాంగం ఏం చేస్తున్నారు? What is the evil Jews doing? దేవుడికి వ్యతిరేకంగా వెళ్ళి వాళ్ళు అవమానం తెచ్చుకుంటూ దేవుడి నామానికి దోషం తీసుకొస్తున్నారు. They are inviting humiliation and shame upon themselves and thereby to God also. ఒక చోట వాక్యం ఉందండి, దేవుడు ఏమంటారు తెలుసా, మీకు మీ ఇష్టం, మీకు ఏది కావాలో చేసుకోండి, మీకు నచ్చిన మార్గంలోకి వెళ్ళిపోండి, దయచేసి నా నామానికి దోషం తీసుకురాకని అని చెప్తారు. There's a word which says, God says, do whatever your heart says, but see to that my name is not నన్ను వదిలేయండి blasphemed. అని అంటారు. God says, leave me, don't spoil my name. వాక్యం క్లియర్ గా చెప్తుంది. The word very clearly says. అలాగే వీళ్ళు ఏం చేస్తున్నారు, ఆ ప్రవర్తనలో ఎంత వాక్యం చెప్పినా వాళ్ళకి మారు మనసు లేదంటే వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ పితరుల పరిమాణంను వాళ్ళు కంప్లీట్ చేస్తున్నారు అని అర్థం. They're completing the legacy of the evil forefathers and ancestors because of the no transformation in their hearts. లూక్ 11:48 ఒకసారి చూద్దాం. లూక్ 11:48. లూకా సువార్త 11వ ఇంకా అధ్యాయం ఇంట్రెస్టింగ్ ఉంటది ఇక్కడ. 48వ వచనం. కావున వీరు సాక్షులై మీ పితరుల కార్యములకు సమ్మతించుచున్నారు, వారు ప్రవక్తలను చంపిరి, మీరు వారి సమాధులను కట్టించుదురు. 47. వర్స్ 47. అయ్యో, మీ పితరులు చంపిన ప్రవక్తల సమాధులను మీరు కట్టించుచున్నారు. అంతే, కట్టించుచున్నారంటే ఏంటి తెలుసా, క్రీస్తు నీకు ఒక లైఫ్ ఇచ్చి ఆయన ఇచ్చిన ఫౌండేషన్ మీద, ఆయన ఇచ్చిన ఆ పునాది మీద కట్టమంటే నువ్వేం చేస్తున్నావు, క్రీస్తుని చంపించేసి క్రీస్తుని మరలా సిలువ వేసి మీ పితరులు చేసిన సమాధులు మీ మీద కట్టుకుంటూ వెళ్తున్నారు. The Lord God has told you to build yourself upon Christ, but what are you doing instead? You're building upon the blood of the innocent prophets which your forefathers have committed. వీళ్ళు అక్కడే ఆపరు. They don't stop there. ఇప్పుడు వీళ్ళే కాదు, ఎందుకంటే వాక్యం వాళ్ళ బుద్ధిని బయట పెట్టడం వల్లనే వాళ్ళు వాక్యాన్ని చంపేశారు. And because the word of God came to give them and teach them a lesson, they didn't like it. They want to kill the word, which is Jesus కాబట్టి Christ. వాళ్ళే కాదు, మిగతా వాళ్ళని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసి మరి చంపించడానికి చూస్తున్నారు. అంటే అనేక మందిని కూడా పాపిష్టి జనాంగంగా మారుస్తున్నారు, శిష్యులుగా మార్చట్లేదు ఇక్కడ వాళ్ళు. Just not them. They're spoiling even the innocent people. They are supposed to convert them as disciples, but not like that is happening. ఎందుకు చెప్తున్నానంటే మీ మీద దేవుని గుర్తు ఉంది.
Why am I దాన్ని telling you? ఎవ్వరు ఇటువంటి వాళ్ళు వచ్చి చెడగొట్టకుండా మిమ్మల్ని మీరు జాగ్రత్త పెట్టుకోవడానికే ఈ పాయింట్ తీసుకొచ్చింది ఈ రోజు. There's a mark of God upon you. See to that nobody comes and corrupts that mark of God, and you also land yourself to be a ఆమోస్ sinful person. 9:8 చూద్దాం. ఆమోసు 9వ అధ్యాయము 8వ వచనం. ఆమోస్ చాప్టర్ 9:8. ప్రభువైన యెహోవా కన్ను ఈ పాపిష్టి రాజ్యం మీద ఉన్నది, దానిని భూమి మీద ఉండకుండా నాశనము చేతును, అయితే యాకోబు సంతతి వారిని సర్వనాశనము చేయక విడిచిపెట్టుదును, ఇదే యెహోవా వాక్కు. 10వ వచనం. Verse 10. ఆ కీడు మనలను తరిమి పట్టదు, మన యొద్దకు రాదు అని నా జనులలో అనుకున్న పాపాత్ముల అందరూ ఖడ్గము చేత చత్తురు. అర్థమైందా ఇప్పుడు? కీడు మేలనియు మేలు కీడనియు దేవుడు మాట్లాడకుండా మాట్లాడారని చెప్పి దేవుడు అన్ని చేసేస్తున్నారని చెప్పి ఇవన్నీ మాట్లాడతారు చూసారా, వాళ్ళు ఖడ్గంతో చస్తారని చెప్తున్నారు. వాళ్ళ ఎండింగ్, వాళ్ళ అంతం ఎలా ఉంటుందో కూడా దేవుడు ఇక్కడ రాసేశారు. All the evil people, they will die by the sword because they wanted evil to be good and good to be evil. ఇది నేను భయపెట్టడానికి కాదండి, పాపిష్టి జనం యొక్క ప్రవర్తన ఎంత భయంకరంగా ఉంటుందో అలా ఉండకూడదు, అట్లాగే ఎంటర్ అవ్వద్దు అని చెప్పడానికి I'm చెప్తున్నాను. not scaring you off, but I'm telling you this is the consequences of being under the category of a sinful person. Luke Come out of it. 5:8 చూద్దాం ఇప్పుడు. Luke chapter 5:8. లూకా సువార్త 5వ అధ్యాయము 8వ వచనము. సీమోను పేతురు అది చూచి యేసు మోకాలు ఎదుట సాకులపడి, ప్రభువా నన్ను విడిచిపొమ్ము, నేను పాపాత్ముడినని చెప్పాను. ఎందుకన్నాడు పాపాత్ముడినని? Why did Peter say that he మీ was? అందరికీ అది సింపుల్ గా ఉంటది. For you it will be as a very simple thing. ఓకే, చూడండి 4వ వచనం చూడండి ఇప్పుడు. Verse 4. ఆయన బోధించుట చాలించిన తరువాత నీవు దోణిను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలను వెయ్యుడని సీమోనుతో చెప్పగా, సీమోను ఏలినవాడా రాత్రంతయు మేము ప్రయాసపడితిమి గాని అంత వేసాము గాని ఒక్క చేప కూడా పడవలేదే, మాకేమీ దొరకలేదు, అయినను నీ మాట చొప్పున వలలు వేతుమని ఆయనతో చెప్పాను. అంతే. అంటే చాలా మంది అంతేనండి, నేను చెప్పాను చూసారా, నాకు కుండ దగ్గరికి వెళ్ళి ఒక గ్లాస్ నీళ్ళు ఇవ్వండి అని అంటే ఫ్రిడ్జ్ వాటర్ తాగొచ్చు కదా, ఐస్ క్రీమ్ తింటారా పోనీ అని అంటారు. అట్లాగా ఇతను ఏమన్నాడు, రాత్రంతా వేసామండి, లేదు, సరే మీరు చెప్పారు కాబట్టి వేస్తున్నా. Like I was given an example of asking water from a clay pot. But people say, can I give you fridge water? Can I give you an ice cream? Likewise, Peter also was telling when Jesus asked him to go and put the net. He said, all night we've been toiled and we didn't catch anything. Nevertheless, said, what, I will let you down. I let the down the net. చెప్పింది అది చేయడం వల్ల ఏం జరిగింది? నెక్స్ట్ వర్స్ చూడండి. What happened? Though he was initially apprehensive, he let down the net. What happened? Verse 6. వారు అలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి, అందుచేత వారి వలలు పిగిలిపోవచ్చుండగా వారు వేరొక దోణిలోనున్న తమ పాలివారు వచ్చి తమకు సహాయం చేయవలనని వారికి సంజ్ఞలు చేసిరి. అర్థమైందా? దేవుడు ఒక మాట చెప్పేటప్పుడు అబ్రహాంతో ఏమన్నారు, నీ కొడుకుని బలివ్వని అన్నప్పుడు అబ్రహాం మాట్లాడకుండా చేశాడు, కానీ చనిపోయాడు అతను. When God told Abraham to sacrifice his son, ఆ చిన్నవాడి మీద చేయి, నువ్వు దేవునికి భయపడవాడువని నేను ఎరుగుదును అని అంటారు. ఆ విధమైన సాక్ష్యం ఉండాలి గాని నేను దేవుని బట్టి మార్చుకున్నా, దేవుడి వలన అలా ఉన్నా, మార్చేసుకుంటాను, నేను నేర్చేసుకుంటాను, నేను ఈ విధంగా అవ్వదండి. It's not easy to just convert a person. నువ్వు కొనుక్కోవాలి దేవుడి దగ్గర, విధేయత కొనుక్కుంటే ఆ డబ్బుతో నువ్వు అంగీకరించబడి నేర్చుకుని మార్చుకుని నిలబడి సమస్తము మంచి సంతోషంతో మంచి సమాధానకరమైన జీవితం నువ్వు జీవించగలుగుతావు. నేను మార్చేసుకుంటా, నేను నేర్చేసుకుంటా అవ్వదు అక్కడ. You have to purchase obedience from God and then not simply says I will change, I will convert the person. You have to do it obediently and then wait patiently. దేవుడు నీకు ఏం చేయాలని అనుకున్నావో, నువ్వు ఆయనకి ఏం చేయడానికి ఇష్టపడుతున్నావో నువ్వు చెక్ చేసుకో ఫస్ట్. అక్కడ you check what is it God wants to do in your life and what is it that you're doing to God. కదా, మరి ఎందుకు ఇతను ఇక్కడ నేను పాపాత్మునని ఎందుకు అనుకున్నారు? మీరు చెప్పినప్పుడు మాట్లాడకుండా చేస్తే బాగుండేది కదా అని అన్నాడు. He said, I am a sinner. The reason why he said he was a sinner is, Lord, if you would have told, I should have blindly followed. Instead, I was using my logical mind. Okay, 9th verse చూడండి. 9వ వచనం. ఏలయనగా వారు పట్టిన చేపల రాశికి అతడును అతనితో కూడానున్న వారు అందరూ విస్మయమొందిరి. ఇది
మీరు ఆశ్చర్యపోవాలి. నీ ద్వారా నువ్వు మార్చుకోవడం వల్ల నీ ఇంట్లో జరుగుతున్న మంచి కార్యాలు చూసి నువ్వు ఆశ్చర్యపోవాలి. అది నేను ఎదురు చూస్తా. అది వింటుంటేనే నాకు ఆకలేస్తుంది. అప్పుడు You should see the great miracles, healings, deliverance that's taking place in your life. While hearing that itself, there's so much of joy. మార్క్ 8:38 చూద్దాం ఒకసారి. మార్క్ 8:38 మార్క్ సువార్త 8వ అధ్యాయము 38వ వచనము. వ్యభిచారమును పాపమును చేయు ఈ తరము వారిలో నన్ను గూర్చియు నా మాటలను గూర్చి సిగ్గుపడేవాడెవడో వానిని గూర్చి మనిషి కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై పరిశుద్ధ దూతలతో కూడా వచ్చినప్పుడు సిగ్గుపడునని చెప్పాను. నువ్వు ఎవరిని నమ్ముతున్నావో ఆయన ఏ విధంగా సిగ్గుపడతారంట. నువ్వు ఏ విధంగా సిగ్గుపడుతున్నావో, ఏ విధంగా దేవుడి నామానికి దూషణ తీసుకొస్తున్నావో, ఇవన్నీ కూడా క్రీస్తు కూడా వాళ్ళ తండ్రి ముందు నిన్ను బట్టి సిగ్గుపడతారని వాక్యం చెప్తుంది. అంటే నిన్ను గణపరచాలి, నిన్ను మెచ్చుకోవాలి. మంచి దాసురాన్ని మెచ్చుకోవాలి, కానీ నిన్ను చూసి సిగ్గుపడే విధంగా దేవుని చేయకూడదు. The Lord should look at you and say, well done, my faithful servant, but he should not be ashamed of you and categorize you as an adulterous and a sinful generation. కదా. కాబట్టి లూక్ 11:42 కూడా ఒకసారి చూడండి. లూక్ 11:42 లూకా సువార్త 11వ అధ్యాయము 42వ వచనం. వీళ్ళు నెమ్మదిగా మనుషుల్ని ప్రేరేపిస్తారండి. నీకు వాక్యం తెలిస్తే వాళ్ళు ఏం చేయలేరు, నీకు వాక్యం తెలియకపోతే వాళ్ళు ఈజీగా నేను ప్రేరేపిస్తారు. If you know the word of God, they cannot do anything to you. But if you do not know the word of God, they can easily entice you, put you into a trap. 42 అయ్యో పరిసయ్యులారా, మీరు పుదీనా సదాపు మొదలైన ప్రతి కూరలలోనూ 10వ వంతు చెల్లించుచున్నారే గాని న్యాయము దేవుని ప్రేమను విడిచిపెట్టుచున్నారు. అంటే న్యాయము దేవుని ప్రేమ విడిచిపెట్టే వాళ్ళు పాపిష్టి జనాంగమే. The people who are leaving the justice and the mercy and the love of God are sinners. దేవుడికి కావాల్సిందంటే న్యాయంగా ఉండటము, దేవుని ప్రేమించడము. ఇవి రెండు ఇచ్చిన 2 ఆజ్ఞలు. పాత నిబంధనలో ఉన్న ప్రతి ఆజ్ఞలు ఇందులోనికి ఇమిడిపోయి ఉన్నాయి. All the 10 commandments in the Old Testament is limited to these 2 commandments. మరి ఇవి జరిగించట్లేదు అని అంటే నువ్వు 2 నేరాలు చేస్తున్నావు మళ్ళీ. That means you are doing 2 evil. కాబట్టి పాపిష్టి జనాంగం యొక్క లెక్కలోనికి తీసుకెళ్లి కూర్చోపెడుతున్నారు. Therefore you are accounted as a sinful person. 43 అయ్యో పరిసయ్యులారా, మీరు సమాజ మందిరములో అగ్రపీఠములు సంత వీధులలో వందనములను కోరుచున్నారు. అంటే ప్రతి వాళ్ళు రెస్పెక్ట్ ఇవ్వాలని, మెచ్చుకోవాలని, నిన్ను పొగడాలని, అందరినీ పొగుడుతున్నారు, నన్ను పొగట్లేదు, నేను ఎన్నో చేశాను, నన్ను పట్టించుకోవట్లేదు అని అంటున్నావంటే నువ్వు పాపిష్టి జనం లెక్కలో ఉన్నావు. You are accounted as a sinful person because you wanted everybody to appreciate you and talk very high about you. 46 46వ వచనం. ఆయన అయ్యో ధర్మశాస్త్ర ఉపదేశకులారా, మోయ సఖ్యము కాని బరువులను మీరు మనుషుల మీద మోపుదురు గాని మీరు ఒక వేలతోనైనను ఆ బరువులను ముట్టరు. ఇందా చెప్పాను కదా, నాలుక మీదే ఉంటది దేవుడి వాక్యము, వాళ్ళు ఏమి చేయరని. It will be there in the tongue, but they will not do anything. 47 అయ్యో మీ పితరులు చంపిన ప్రవక్తల సమాధులను మీరు కట్టించుచున్నారు. కావున మీరు సాక్షులై మీ పితరుల కార్యములకు సమ్మతించుచున్నారు. అంటే నువ్వు ఏదైతే మీ పితరులు చేశారో, ఏ విధంగా క్రీస్తుని అవమానం చేశారో, ఏ విధంగా క్రీస్తుని అప్పగించారో, ఏ విధంగా క్రీస్తుకి అబద్ధ సాక్ష్యానికి రెడీ అయ్యారో, ఏ విధంగా బరబ్బని చూస్ చేసుకున్నారో, అదే విధంగా ఇప్పుడు కూడా ఉన్నారు అని అంటే పాపిష్టి జనమే. You are just the same, the way you handed over Jesus and you wanted the release of Barabbas. Even now you are a sinful person because you are picking up the wrong decisions of your life. 53 53వ వచనం. ఆయన అక్కడి నుండి వెళ్ళినప్పుడు శాస్త్రులను పరిసయ్యులను ఆయన మీద నిండా పగబట్టి ఆయన మీద నేరము మోపవలనని ఉండి ఆయన నోటి నుండి వచ్చు ఏ మాట అయినను పట్టుకొనుటకు పొంచి వెతుకుచు చాలా సంగతులను గూర్చి ఆయనను మాటలాడింపసాగిరి. అంటే తప్పులు కనిపెట్టడానికి మాత్రమే వాళ్ళు ఉన్నారు. ఏ విధంగా తప్పులు అందుకునే చూడండి, మీరు యోసేపు లైఫ్ లో కూడా అది తప్పులు కనిపెట్టేటట్టే చూసుకున్నారు వాళ్ళు. అదే విధంగా దానియేలు జీవితంలో కూడా తప్పులు కనిపెట్టేటట్టే చేశారు. క్రీస్తు జీవితంలో కూడా తప్పు కనిపెట్టేటట్టే చూశారు. సో అలాగే మన మోసే జీవితంలో కూడా తప్పులు కనిపెట్టేటట్టే చేశారు. అంటే ఈ జనాంగం అప్పటి నుండి కూడా సాతాను ఉన్నాడంటే ఈ జనాంగం ఉంటారండి. If Satan is there, these people will be alive also, because from the time of Joseph or Moses or Daniel or Paul and Jesus Christ, they always wanted to catch them, accuse them. ఇక్కడ ఏముంది తెలుసా, వీళ్ళేం చేస్తున్నారు తెలుసా, వీళ్ళేం చేస్తున్నారంటే శాస్త్రులు పరిచయులు వారు క్రీస్తుని చంపాలని చూశారు.
వారి బోధ వాక్యం వినే వాళ్ళు కూడా పరలోకానికి విరోధంగా పాపం చేసే పాపిష్టులుగా మిగిలిపోతున్నారు ఆ జనాంగం కూడా. The Pharisees and the scribes were supposed to be the teachers of the law, but when they were assailing Jesus vehemently, cross-examining and lying in wait to implicate him, so all the people who are listening to the Pharisees and scribes also became partakers of this. దేవుడు గుర్తు ఉన్న వాళ్ళకి ప్రొటెక్షన్ వస్తూనే ఉంటది, వాళ్ళకి హాని చేయకుండా దేవుడు చూసుకుంటూనే ఉంటారు. చూడటానికి ఏంటి, అగ్నిగుండంలో పడిపోవచ్చు, సింహం దాంట్లో వేసేవచ్చు, కానీ వాళ్ళే గెలిచి నిలబడి ఉంటారు. The people who have the mark of God, there's always divine protection. They'll be prosperous in all they do. But to appear to others, how it'll look as if they have fallen into the lion's den or in the fiery furnace. Matthew 27 verse 20. Matthew 27 verse 20. మత్తయి సువార్త 27వ అధ్యాయము 20వ వచనం. ప్రధాన యాజకులను పెద్దలను బరబ్బను విడిపించమని అడుగుటకును యేసును సంహరించుటకును జన సమూహములను ప్రేరేపించిరి. అది ఈ విధంగా ప్రేరేపిస్తారండి, ఈ విధంగా ప్రేరేపిస్తారు. అది మంచా చెడా, అది కరెక్టా కాదా, మనం చేసేది కరెక్టా కాదా లేదు. ఎందుకంటే క్రీస్తు దగ్గరకు వచ్చారు, బోధ విన్నారు, వెళ్ళారు. కానీ సాతాను ప్రేరేపించిన దానికి మాత్రమే వాళ్ళు విలువిచ్చారు, కానీ క్రీస్తు యొక్క బోధకు విలువ ఇవ్వలేదు. అక్కడ they did not give importance to the teachings of Christ. They gave importance to the doctrine of Satan. That's the reason they were making wrong decisions of their life. మరి ఎలాగ మిగతా మనుషులు ఎందుకు ప్రేరేపించగలుగుతున్నారు? How is it others are also easily getting entangled? వాక్యం లేకపోవడం వలన. Purely because there is no మీరు word of వాక్యం God. వినలేదనుకో, ఇలాంటి వాళ్ళు 100 మంది వచ్చినా నువ్వు నమ్మేస్తావని నేను. If you don't have the word of God, the people like them will come and easily entice you and put you into a అంతే, trap. నీ కంటితో ఎన్ని కార్యాలు చూస్తా అవన్నీ నీకు అనవసరం, వాళ్ళు చెప్పిన దానికే వాల్యూ ఉంటది. No matter how much you see with your own eyes, you are not bothered. You're not taking it seriously. 17th You are verse tending చూడండి. to believe in the lies of the gossip. 17వ వచనం. కాబట్టి జనులు కూడవచ్చినప్పుడు పిలాతు, నేను ఎవరిని విడుదల చేయవలనని మీరు కోరుచున్నారు, బరబ్బనా లేక క్రీస్తు అనబడిన యేసునా అని వారిని అడిగెను. ఎలయనగా వారు అసూయ చేత ఆయనను అప్పగించదని అతడు ఎరిగి ఉండెను. అన్యులకు తెలుస్తుందండి పాపం, వాళ్ళకి దేవుడు తెలియదు, వాళ్ళకి సువార్త చెప్పాలి, ఎవ్వరికి అక్కర్లే సువార్త, ఎవ్వరికి చెప్పక్కర్లే. క్రైస్తవుల కన్నా బాగా సువార్త వాళ్ళకే తెలుసు. The Gentiles know more about the gospel of God than the nominal Christians. వాళ్ళకే తెలుసు. They know about Jesus more. ఎందుకంటే పిలాతుకి దేవుడు తెలీదు, Pilate did not know the word కానీ of God. అతడు గ్రహించాడు, ఇతనిలో ఏ తప్పు లేదే. But he was able to comprehend and say that there was no fault in మీరందరూ Jesus. అసూయతో ఆయన అప్పగిస్తున్నారని అతను గుర్తించగలిగాడు. అంటే బయట ఉన్న మనుషులకి దేవుడు తెలుసు, వాళ్ళు గుర్తించగలుగుతారు. Amen, amen. దేవుడు తెలిసిన వాళ్ళకే దేవుడు తెలియదు. People like Pilate, the outsiders, the Gentiles, they know that Jesus has been handed over out of jealousy. 19th verse చూడండి. 19వ వచనం. అతడు న్యాయపీఠం మీద కూర్చుండి ఉన్నప్పుడు అతని భార్య, నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు, ఈ ప్రొద్దు ఆయనను కూర్చి నేను కలలో మిక్కిలి బాధపడుతునని అతని యొద్దకు వర్తమానం పంపెను. అంతే, అన్యులు వింటున్నారండి భార్య భర్తలు. The Gentile couple are listening to the word of God. చెప్పినప్పుడు వింటున్నారు They're listening, yes Lord. కదా. కానీ వాక్యం తెలిసినాడు, నాకెంతో వాక్యం నాకు తెలుసు, నువ్వు నాకు చెప్పనవసరం లేదు. But the person who says, they say that I know more about the word of God, you don't teach me. పాపిష్ఠులు కదా, అలాగే ఉంటారు. Sinful people, they'll be like that only. గర్వం, నాకు నువ్వు చెప్పనవసరం లేదు. You don't teach me, I know much better. కానీ ఆమె చెప్పింది ఇతను విన్నాడు But Pilate listened to what the wife told. కదా. తప్పకుండా ఇతను పరలోకానికి వెళ్ళి ఉంటాడు. For sure, probably he would have been in heaven. తప్పకుండా పరదేశంలో ఉంటాడు. For sure, he would have been in paradise. ఎందుకంటే క్రీస్తులో తప్పు లేదని గుర్తించాడు. Because he recognized like the thief that there is no fault in Jesus. క్రీస్తులో తప్పు లేదని అతను గుర్తించాడు. అలాగే దొంగ కూడా నేను తప్పు చేశాను కాబట్టి ఇది నాకు కరెక్టే, ఆయనలో ఏ తప్పు లేదన్నాడు. చూసావా, ఈ రోజు నువ్వు నాతో పాటు పరదేశకు వస్తావని చెప్పడం జరిగింది. ఆవిడ బాప్టిజం తీసుకోలేదు, బైబిల్ కాలేజ్కి వెళ్ళలేదు, వాక్యం తీయలేదు, బాప్టిజం తీసుకోలేదు, పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకోలేదు, దాని తర్వాత వాక్యం ఏం చదవలేదు, అనాలిసిస్ రాయలేదు. The thief on the cross did not go to any Bible college, did not write any analysis, did not know the word of God. He only acknowledged that he was a sinner and also tell Jesus there was no sin found in him. కదా. అప్పుడు కూడా క్రీస్తుని రక్షించాలనే ఇతను చూశాడు. 21st verse చూడండి. Pilate wanted to save Christ at any cost. 21వ వచనం. అధిపతి, ఈ ఇద్దరిలో నేను ఎవరిని విడుదల చేయవలనని మీరు కోరుచున్నారని వారు అడుగగా వారు బరబ్బనే అనిరి. అంతే, వాళ్ళు మనుషుల్ని కూడా ప్రేరేపిస్తారు. వచ్చి 100 మాటలు మాట్లాడతారు. మీరు ఎలా నమ్ముతారండి? They will come and entice you. నేను ఏ రోజు ఎవరిని నమ్మలేదు. I never believed anything. ఎవరిని నమ్మను. I don't believe in the words of gossip. ఆ పాపములోకి వెళ్ళను.
I don't enter into that sinful nature. అంతే. అది నమ్మాలా వద్దా కూడా నాకు ఆన్సర్ వస్తది. Whether I have to believe or not, I get answer. నేను తీర్పు తీర్చను. I don't judge. కానీ వాక్యం ఏం చెప్తుంది? What does the word say? ఏ తప్పు నీలో లేకపోతే తీర్పు తీర్చే అధికారం నీకుంది. If there is no sin found in you, you have the right to judge. మాథ్యూ 27:20 చూడండి ఒకసారి. మత్తయి సువార్త 27వ అధ్యాయం 20వ వచనం. ప్రధాన యాజకులను పెద్దలను బరబ్బను విడిపించమని అడుగుటకును యేసును సంహరించుటకును జన సమూహములను ప్రేరేపించిరి. అది ప్రేరేపించిరి. ఇలాగా దేవుడు తెలిసి కూడా ఇలాగా పనికిమాల సాక్ష్యంతో వచ్చి ప్రేరేపిస్తున్నారంటే ఫిక్స్ అయిపోండు, అమ్మో పాపిష్టి జనం వచ్చారని అనుకోను, అంతే. And you can easily know if the sinful people are doing, that means they are persuading the multitude to ask for Barabbas and destroy Jesus. అలా ఒకసారి యాక్ట్స్ 3:14 చూడండి. అపోస్తల కార్యములు 3వ అధ్యాయము 14వ వచనం. యాక్ట్స్ చాప్టర్ 3:14. మీరు పరిశుద్ధులను నీతిమంతుడైన వానిని నిరాకరించి నరహంతకుడైన మనుషుని మీకు అనుగ్రహింపమని అడిగితిరి. ఎవరు చెప్తున్నారు అక్కడ? Who told this? పేతురు మాట్లాడుతున్నారు అక్కడ. పేతురు, యోహాను వీళ్ళందరూ మాట్లాడుతున్నారు. Just Peter talking about Jesus. కదా, ఏమని? మీరు పరిశుద్ధుడైన నీతిమంతుడైన వారిని నిరాకరించారు అంటే అబద్ధ సాక్ష్యం చెప్పారు, పనికిమాలిన సాక్ష్యం చెప్పారు, ఆయన మీద నిందలు వేశారు, ఇవన్నీ చేశారు. మీరు నరహంతకుడైన మనుషుని మీరు అనుగ్రహమని అడిగారు. మీరు జీవాధిపతిని చంపితిరి, కానీ దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను, అందుకు మేము సాక్షులము. నువ్వు క్రీస్తు లెగిసి ఉన్నారని, జీవించి ఉన్నారని, మన మధ్యలో ఉన్నారని సాక్ష్యంగా నువ్వు ఉండాలి. కానీ పనికి మాలిన వాళ్ళు వచ్చిన మాటలు నువ్వు నమ్ముతున్నావు అంటే నీ జీవితంలో కూడా ఉన్న క్రీస్తు వెళ్ళిపోతాడు. You should not believe in the lies of gossip or scoundrels coming and enticing you or persuading you. You should know the truth and abide in the truth. And you should not become a partaker of the sinful man. 13th verse ఒకసారి చూడండి. 13వ వచనం. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అని వారి దేవుడు అనగా మన పితరుల దేవుడు తన సేవకుడైన యేసును మహిమపరిచి ఉన్నాడు. కానీ మీరు అప్పగించారు. మీరు ఆయనను అప్పగించితిరి. అప్పగించేసి అబ్రహాము జీవితంలో నువ్వు గొప్ప కార్యాలు చేయలేదా? దావీదు జీవితంలో గొప్ప కార్యాలు చేయలేవా? వాళ్ళ జీవితంలో చేసిన దేవుడు నా జీవితంలో చేయలేదని అంటావు. మరి నువ్వే కదా ఆయన అప్పగించేసావు, మరలా నా జీవితంలో చేయవా అని ఎందుకు అడుగుతున్నావు? నువ్వు నీ యాక్షన్స్ తో అప్పగించేసావు, నీ ఆలోచనతో అప్పగించేసావు, నీ రిసీవింగ్ తో నువ్వు ఆయన అప్పగించేసావు, మరలా వాళ్ళ జీవితంలో చేసావు కదా, నా జీవితంలో ఎందుకు చేయవని ఎలా అడుగుతావు నువ్వు? With your actions, with your deed, with your behavior, with your rebellion, you are the one who has delivered up Jesus to the authorities and denied Jesus in presence of everybody. But then you claim and say, whatever you've done for Abraham, whatever you've done to Isaac, whatever you've done to Jacob, do it for me. Do you have any of the characters of your ancestors? అందుకే John 18:40 ఒకసారి చూడండి. జాన్ చాప్టర్ 18:40. యోహాను సువార్త చాలా నీట్ గా చెప్పారు. అంటే నీకు దేవుడు ఒక మాట నీకు వచ్చినప్పుడు అది చెయ్యొచ్చా లేదా అనేది నీ దగ్గరకు వచ్చినప్పుడు అయినా కూడా నువ్వు అది కోరుకుంటున్నావు అని అంటే దానికి ఆన్సర్ ఎలా వస్తుందో చూపిస్తాను. అయితే వారు వీనిని వద్దు, బరబ్బను విడుదల చేయమని మరలా కేకలు వేసిరి. ఈ బరబ్బ బందిపోటు దొంగ. They all cried again, saying, not this man, but Barabbas. Now Barabbas was a robber. అంటే ఇంత వాక్యం విని నువ్వు ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, ఎలా ప్రవర్తించాలి, నువ్వు ఎవరి మాట నమ్మాలి, ఎవరి మాట నమ్మకూడదు, నువ్వు ఎలాగా వివేచించాలి, ఇవన్నీ పక్కన పెట్టేస్తున్నావు అనంటే నువ్వు బందిపోటు దొంగను కోరుకున్నావు. నువ్వు దొంగనే కోరుకుంటారు. Satan is called as a thief, so you are connecting to a robber and you want the thief to be released, or robber to be released. Mark 15:11. Mark 15:11. మార్కు సువార్త 15వ అధ్యాయం 11వ వచనం. అతడు బరబ్బను తమకు విడుదల చేయవలెనని జనులు అడుగుకొనున్నట్లు ప్రధాన యాజకులు వారిని ప్రేరేపించిరి. ప్రధాన యాజకులు చెప్పారు, వీళ్ళు నమ్మేశారు. కానీ ఈ ప్రజలు అద్భుత కార్యాలు చూశారు, రొట్టెలు తిన్నారు, చేపలు తిన్నారు, గొప్ప కార్యాలు చూశారు, బోధలు విన్నారు. కానీ క్రీస్తు అంటే ఇష్టం లేని మనుషులు వచ్చి చెప్పేసరికి ప్రేరేపించారు, బరబ్బ కావాలి, వీడిని సిలువ వేయండి అని చెప్పేశారు. The chief priests were angry and jealousy about Jesus Christ, while the people experienced miracles, healings and deliverance. The moment the chief priests stirred up the crowd, they wanted to believe in the chief priests rather than believing in what they saw. మీకు మొన్న నిన్న వాక్యంలో ఏం చెప్పా? బోధకుడా నేనా అన్నప్పుడు అక్కడ వాక్యం ఏమొచ్చింది? నీవన్నట్టే.
బోధకుడా నేనా అన్నాడంటే నువ్వు ఒక మనిషిలాగే నువ్వు క్రీస్తుని చూసావు, మనిషిలాగా అందరు బోధకుల్లో ఒక బోధకుడిలాగా చూసావు. కానీ మిగతా శిష్యులు ఏమన్నారు? ప్రభువా మేమా అన్నావు. అంటే దానికి అర్థం నువ్వు క్రీస్తుని ప్రభువుగా అంగీకరించావు కాబట్టే నువ్వెక్కడ తప్పు చేసావో దాన్ని సరిదిద్దుకుందామని పరీక్షించుకోవడం. ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి. Look at the wide contrast. Judas Iscariot said, Rabbi, is it I? Look at this acknowledgement saying Rabbi, whereas the disciples said, Lord, with sorrow in the heart, they said, Lord, is it I? That means they want to connect their lives and check if they are the reasons to cause grief to the Lord. ఇప్పుడు అలాగే ఇంకొక పాయింట్ ఇక్కడ చూపిస్తున్నా. Luke 23:18. Luke 23 verse 18. లూకా సువార్త 23వ అధ్యాయము 18వ వచనం. వారు అందరూ వీరిని చంపివేసి మాకు బరబ్బను విడుదల చేయమని ఏకగ్రీవముగా కేకలు వేసిరి. వీడు పట్టణములో జరిగించిన ఒక అల్లరి నిమిత్తమును నరహత్య నిమిత్తమును చెరసాలలో వేయబడిన వాడు. పిలాతు యేసును విడుదల చేయగోరి వారితో తిరిగి మాట్లాడినను వారు వీరిని సిలువ వేయము అని కేకలు వేసిరి. మూడవ మారు అతడు ఎందుకు ఇతడు ఏ దుష్కార్యము చేసెను, ఇతని యందు మరణముకు తగిన నేరము ఏమీ నాకు అగపడలేదు గనుక ఇతన్ని శిక్షించి విడుదల చేతునని వారితో చెప్పెను. అయితే వారు ఒకే పట్టుగా పెద్ద కేకలు వేసి వీనిని సిలువ వేయమని అడుగగా వారి కేకలే గెలిచెను. కాగా వాళ్ళు అడిగినట్టే జరగవలనని పిలాతు తీర్పు తీర్చి, నువ్వు అడిగినట్టే నీకు జరిగింది. Whatever you desired because of your shouts will happen. ఏమని అడిగావు? What did you ask? ఎందుకంటే ఒకళ్ళు ప్రేరేపించి నువ్వు వచ్చేసావు కాబట్టి ఇతని రక్తము నా మీద నా పిల్లల మీదకి రాని అని నువ్వు అడిగావు కాబట్టి నువ్వు అడిగినట్టే నీకు జరిగిందని చెప్పారు. You said, let the innocent blood of Jesus Christ come upon me and our children. That's what you said. So therefore it's coming upon you. Exodus 23 verse 1 and 2 ఒకసారి చూడండి. Exodus 23 verses 1 and 2. నిర్గమకాండము 23వ అధ్యాయము మొదటి 2 వచనములు. లేని వార్తను పుట్టింపకూడదు, అన్యాయపు సాక్ష్యమును పలుకుటకై దుష్టునితో నీవు కలియకూడదు, దుష్కార్యము జరిగించుటకై సమూహమును వెంబడించవద్దు, న్యాయము త్రిప్పివేయుటకు సమూహముతో చేరి వ్యాజ్యములో సాక్ష్యము పలకకూడదు. అంతే, క్లియర్ గా ఉంది ఇక్కడ. కానీ దేవుడు పని చేస్తున్నామని కుటుంబాలు నాశనం చేస్తూ ఉంటారు. Many people say they're doing God's work, but they are the reason to destroy many people's lives. ఎందుకంటే ఏదైనా ఒకటి నీ దగ్గరకు వచ్చినప్పుడు అది నిజమా కాదా అని పరిశీలించి పరీక్షించమని వాక్యం చెప్పింది. మరి అప్పుడు దేవుడు వాక్యం గుర్తుకు రాలేదా? అప్పుడు దేవుడు ప్రేరేపించలేదా? Whatever comes to you, you need to test and examine whether it is right or not. You need to discern. But why is it you do not know when the thing came to you, when false witness came to you, when lies came to you? Why you didn't examine then? చూడండి ఒకసారి Proverbs 19 verse 12. Proverbs 19 verse 12. సామెతలు 19వ అధ్యాయము 12వ వచనము. రాజు కోపము సింహగర్జము వంటిది, అతని కటాక్షము గడ్డి మీద కురి మంచు వంటిది. 14వ వచనము. గృహమును విత్తమును పితరులు ఇచ్చిన స్వాస్థ్యము, సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క దానము. 16th verse. 16వ వచనం. ఆజ్ఞను గైకొనువాడు తన్ను కాపాడుకొనువాడు, తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా ఉండువాడు చచ్చును. అదే ఇస్కరియోతు యూదా చేసింది. అంతే. ఇక్కడ నాకెందుకు ఇట్లా వచ్చింది, నాకే ఎందుకు ఇలా జరిగింది కాదు క్వశ్చన్. నీకు నువ్వు తెచ్చుకున్నావు. దేవుడి మాటని పక్కన పెట్టి నీ సొంత ఆలోచనతో బయట వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళేమనుకుంటారు, నా పరువు పోతుంది అని చెప్పి మొత్తం నీకు నువ్వే పరువు తీసుకునే స్థితికి వెళ్ళిపోవడం జరుగుతుంది. You are focusing on what others are going to think about you, but rather you are not focusing on what God is thinking about you. That's the reason you invited the shame, humiliation upon yourself. లాస్ట్ గా Jeremiah 26 verse 8 and 9 చూడండి. Jeremiah 26 verses 8 and 9. ఇర్మియా 26వ అధ్యాయము 8-9 వచనములు. జనులకు అందరికీ ప్రకటింపవలనని యెహోవా ఇర్మియాకు ఆజ్ఞాపించిన మాటలు అన్నిటినీ అతడు పలికి చాలించిన తరువాత యాజకులు ప్రవక్తలు జనులందరూ అతన్ని పట్టుకొని నీవు మరణ శిక్ష నొందక తప్పదు. ఎందుకన్నారు? దేవుడు చెప్పమంటే చెప్పారు. Jeremiah spoke what God had told him to speak. దేవుడు మాట్లాడమంటే మాట్లాడారు. కానీ అతన్ని చంపడానికి వీళ్ళు రెడీ అయిపోయారు. But on the other hand, people wanted to kill Jeremiah. Next verse చూడండి. యెహోవా నామమును బట్టి ఈ మందిరము షీలోహు వలె అగుననియు ఈ పట్టణము నివాసలేక పాడైపోవుననియు నీవు ఎలా ప్రకటించుచున్నావు అనుచు
ఇది జరగబోతుంది. ఈ విధంగా దేవుడి నామమును బట్టి ఈ మందిరము షిలోహు వలె అగుననియు, ఈ పట్టణము నివాసి లేక పాడైపోవననియు నువ్వేలా ప్రకటిస్తున్నావు? దేవుడు చెప్పమన్నారు కాబట్టి చెప్పారు. ఇదిగో నీకు ఈ పరిస్థితి రాబోతుంది, ఇది నీ నుండి వెళ్ళిపోతుంది, ఇది అలా జరగబోతుంది, ఈ రాజు రాబోతున్నాడు, మీ పరిస్థితులు ఇలా అవుతున్నాయని దేవుడు చెప్పమంటే చెప్పాడు. He కానీ said that- వీళ్ళేమన్నారు, నువ్వెలా చెప్పేస్తావు అలాగా, నువ్వెలాగ మాట్లాడేస్తావు అలాగా అని చెప్పుకుంటూ ఇర్మియా అనే మాత్రము పట్టుకోవడానికి వీళ్ళు చూశారు. when Jeremiah was speaking what God wanted to speak to the people, they were angry and said, how can you speak like that? And they wanted to implicate Jeremiah and put him into prison. ఇప్పుడు కూడా అంతేనండి, ఎవరు అక్కర్లేదు, నీ మైండే నీతో మాట్లాడేస్తుంది. It's not outside us. Your own mind can trap you నీ wrongly. మైండే తీర్పు పట్టేసి, వాళ్ళు లేదా, వీళ్ళు లేదా, వాళ్ళు చేయలేదా, వీళ్ళు చేయలేదా, నేను చేస్తే తప్పేంటని నీకు నువ్వే Your mind మాట్లాడేసుకుంటావు will speak to you. What about others? What about them? You're also good. You're doing well. It'll teach you wrong things. కదా. దేవుని యొక్క గుర్తు ఉన్న వ్యక్తుల మీదకి ఇటువంటి ప్రవర్తనతో వెళ్ళడం వల్ల ఏం జరిగింది? So what happened to the people when they went to the people who had ఎంటైర్ వాళ్ళ ఫ్యామిలీస్ అంతా కూడా ఈ కరెక్ట్ గా క్రీస్తు శకం 70వ సంవత్సరంలో ఎంటైర్ ఫ్యామిలీస్ మొత్తం నాశనం అయిపోయాయి. and because they said let the blood of Jesus Christ come upon us and our family, 70 years after Jesus was resurrected, all the families, వెంటనే జరుగుతుంది అని అనుకోకండి. don't expect punishment కొన్ని to come వెంటనే immediately. జరగవచ్చు, అదంతా దేవుడి చేతిలో ఉంటాయి. Don't expect the punishment to come immediately. మరి నాకు ఎందుకు వెంటనే జరగలేదు అని అంటే, నువ్వు మారు మనసు పొందడానికి నీకు అవకాశం ఇచ్చారు. God has given you a chance for you so that you will not go to the punishment, so it will repent and అది turn. పక్కన పెట్టేసి నాకెందుకు ఇలా జరిగింది, తర్వాత నేనేం చేయాలి, తర్వాత అక్కడికి వెళ్తాను, తర్వాత ఎక్కడికి వెళ్ళినా కూడా పని జరగదు అని చెప్పి నేను అంటున్నా. You'll be thinking, I can do it later on, I can do this, I can pursue this, I can pursue my desires, but you will not be blessed. ఎందుకంటే మనుషులు ప్రేరేపించక్కర్లా, నీ ఆలోచన నిన్ను ప్రేరేపిస్తుంది అక్కడ. Because no one needs to persuade you, because your own evil thoughts will, or wrong thoughts or deceiving thoughts నీ will persuade you. చెడు హృదయం నేను ప్రేరేపిస్తుంది అక్కడ. Your evil heart and thoughts will persuade you. కాబట్టి పాపిష్టి జనాంగంగా నీకు నువ్వు మారిపోవడానికి నీ ఆలోచనే కారణమవుతుంది. You are the reason, and your thoughts and your ideologies are the reasons to make you as a sinful person. కాబట్టి నీకు అవమానం తెచ్చుకోకు, దేవుని నామానికి దోషం తీసుకురావద్దు. మీ పితరులు చేసిన పనిని నువ్వు ఈ భూమి మీద, ఈ కాలంలో, ఈ సమయంలో, ఈ యుగంలో నువ్వు పూర్తి చేయొద్దు. Therefore, you don't have to become like your ancestors and forefathers, and you also fall into a trap. నీతో పాటు మిగతా వాళ్ళని నాశనం చేయొద్దు. వాళ్ళని ప్రేరేపించి బరబ్బను కోరుకునేటట్టు నీతో పాటు పాలుభాగస్తులం చేయొద్దు. ఎందుకంటే వాక్యం చెప్తుంది కదా, నువ్వు పరలోకానికి వెళ్ళవు, వెళ్ళే వాళ్ళని కూడా వెళ్ళనవ్వు, నీకన్నా రెండింతలు నరకపాత్రులను చేస్తావని క్లియర్ గా వాక్యం చెప్తుంది. You will not enter to heaven. You will not allow others also to enter heaven. You will make the son of this life twice as hell. That's what you do. So don't become a partaker into taking a wrong decision by asking for the release of people like Barabbas. బాప్టిజం తీసుకున్నంత మాత్రం దేవుడి రాజ్యంలో ఉన్నానని అనుకోకండి. Just because you're baptized, you don't think that you are there in the kingdom of వాక్యం God. చెప్తుంది రాజ్య నివాసులు రాజ్యం బయట ఉన్నారని. Because the word of God says the kingdom of heaven, the people are క్రొత్త actually నిబంధనే outside. చెప్తుంది The New Testament says so. కదా. మరి రాజ్యంలో ఉన్న నెబుకద్నెజర్ రాజు అక్కడికి వెళ్ళాడు చివర్లో. So what happened to King రాజ్యం Nebuchadnezzar? బయటే కదా ఉన్నాడు. Was he not outside the kingdom? అలాగే ఈ పాపిష్టి జనం రాజ్యంలో ఉన్నారా, రాజ్యం వెలుపట ఉన్నారా? What about the sinful people? Are they not outside the kingdom? అంతే. దేవుడు రాజ్యంలో ఉండాలంటే పాపిష్టి జనాంగంగా కాదు, దేవుడి వాక్యాన్ని జ్ఞాపకం తెచ్చుకునేటట్టు, పశ్చాత్తాప పడేటట్టు, నిన్ను నువ్వు బయటకు వచ్చి మరలా నీ కుటుంబాన్ని కట్టుకునేటట్టు నువ్వు ఉంటావు. You will remember the word of God, repent, realize, and not commit the mistakes again, and you will build yourself and ensure that you don't put your family into trouble. లేదనుకో పాపిష్టి జనంలాగా దేవుని గుర్తున్న ప్రజల మీదకి తిరుగుబాటు చేసుకుంటూ వెళ్ళి నిన్ను నువ్వే నాశనం చేసుకుంటావు. Otherwise, you'll be like categorized as a sinful person, turning into be rebellious, stubborn, and bringing destruction upon yourself. అటువంటి తెచ్చుకునే పరిస్థితికి అటువంటివి కొని తెచ్చుకోకండి. And don't have to buy those things and invite trouble. ఎందుకంటే ఆహాబ్ అంటాడు, నా పగవాడా నీ చేతిలో నేను చిక్కుకున్నానా అని అంటాడు. Because Ahab was looking at Elijah and said, "Oh, my enemy, have you found me? And I found in you." ఆ ప్రవక్త ఏమంటాడు, అవును, నీ భార్య మాట విని నువ్వు దేవుడికి విరోధంగా పాపం చేయడం వల్లనే నువ్వు నా చేతిలో చిక్కుకున్నావు అని అన్నారు. And the reply of the prophet was this: "Yes, you listened to the voice of your wife, and you brought it upon yourself, and you are ensnared." కాబట్టి కొనుక్కోకండి, పాపాన్ని కొనుక్కొని తెచ్చుకోకండి. విధేయత కొనుక్కొని మారు మనసు పొంది, మారు మనసు పొందిన దానికి తగ్గట్టు క్రియలు చేయండి. మేలుకు ఏ మేలు నీకు దొరికిందో ఆ మేలుకు తగ్గ క్రియలు నువ్వు చేయడం చాలా ముఖ్యం. Repent and do befitting of the works of the repentance, and buy obedience and be blessed. Instead of that, don't buy that which is sin. Don't buy that which is trouble and evil thing.
షలోమ్ అలెకేం.